గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రవీంద్ర బాబు. ఇప్పుడు మనం సిఆర్పిసి క్లాస్ కంటిన్యూషన్ చూద్దాము. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే. నిన్న ఎంతవరకు చూసాం మనం చాప్టర్స్? ఇండెక్స్. ఉమ్, 300 చూసాము. 24 అయిపోయినట్టుంది సార్. ఆ, మనం ఇప్పుడు డెత్ సెంటెన్స్ దగ్గర చూడాలి. డెత్ సెంటెన్స్ దగ్గర ఉంది, మనం చూడాల్సింది. ఆ, ఇప్పుడు మీకు ఏ స్క్రీన్ కనిపిస్తా ఉంది? ఈ ఇండెక్స్ కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది సార్. ఇండెక్స్ కనిపిస్తుంది కదా, అయితే ఈ ఇండెక్స్ మౌస్. ఓకే, 300 జడ్జిమెంట్ కూడా అయిపోయింది. ఇండెక్స్ ఇక్కడ ఉంది. ఇండెక్స్ కనిపిస్తుంది కదా ఇవి. సబ్మిషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్ ఫర్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఓకే, చెక్ చేస్తాను. ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్గా? హలో. వినిపిస్తుంది సార్, కొంచెం రేస్ చేయండి. కానీ వాల్యూమ్ తక్కువ ఉందా? ఎస్ సార్. ఇప్పుడు తక్కువే ఉందా? ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలా? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఓకే, ఇలా అంటే వేరే దాంట్లో చెప్తాను. ఇది కొంచెం స్పీకర్ విడిగా ఉంది ఇది. ఓకే, కొంచెం వాయిస్ పెంచుతాను, చూద్దాం. ఇప్పుడు చాప్టర్ 38, సబ్మిషన్ ఆఫ్ డెత్ సెంటెన్సెస్ ఫర్ కన్ఫర్మేషన్. ఇది మామూలు సెషన్స్ కోర్టుకి డెత్ సెంటెన్స్ పవర్స్ ఇనీషియల్ చాప్టర్స్లో ఉంది, పవర్స్ ఆఫ్ ద కోర్ట్ అని. దాని కంటిన్యూషన్లో సబ్మిషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్, డెత్ సెంటెన్స్ విధించినప్పుడు, మరణశిక్ష విధించినప్పుడు హైకోర్టుకి కన్ఫర్మేషన్ పంపిస్తారు. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మేషనా రాటిఫికేషనా, అట్లా ఇంకా వేరే పదం ఏదైనా ఉందంటే మనం కన్ఫర్మేషన్ పదం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. 1 minute. 366, సెంటెన్స్ ఆఫ్ డెత్ టు బి సబ్మిటెడ్ బై కోర్ట్ ఆఫ్ సెషన్స్ ఫర్ కన్ఫర్మేషన్. వాళ్ళు సెంటెన్స్ ఆఫ్ డెత్ టు బి కమిటెడ్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ ఫర్ కన్ఫర్మేషన్ హైకోర్టుకి వాళ్ళు పంపించాలి. 368లో పవర్ టు డైరెక్ట్ ఫర్దర్ ఎంక్వైరీ టు బి మేడ్ ఆర్ అడిషనల్ ఎవిడెన్స్ టు బి టేకన్. అప్పుడు హైకోర్టు వాళ్ళు కావాలంటే ఫర్దర్ ఎంక్వైరీ తీసుకోమని డైరెక్ట్ చేయొచ్చు, లేకపోతే అంతటితో ఉన్న ఎవిడెన్స్తోనే వాళ్ళు కంటిన్యూషన్ చేయొచ్చు. తర్వాత 368, పవర్ ఆఫ్ హైకోర్టు టు కన్ఫర్మ్ సెంటెన్స్ ఆర్ అన్నల్ కన్విక్షన్. ఆ సెంటెన్స్ని కన్ఫర్మ్ చేసే పవర్ ఉంది హైకోర్టుకి, సేమ్ సెంటెన్స్ అని.
అంటే దాన్ని అన్నల్ అంటే దాన్ని ఆ కన్విక్షన్ అసలు అతను నేరమే చేయలేదని అక్విట్ కూడా చేయొచ్చు అనమాట. 369 బై 2 జడ్జెస్ చేయాలి కన్ఫర్మ్ 369 ప్రకారం. ఓకే, వన్ సింగిల్ జడ్జి కాదు. తర్వాత 370లో ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నారనుకోండి ఇద్దరు జడ్జిలకి, అప్పుడు ఏముంది, కామన్గా అందరికీ తెలిసిందే, అతను ఒక థర్డ్ జడ్జికి రెఫర్ చేస్తారు. ఇన్ కేస్ క్లాష్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డిసైడ్ యాజ్ గివెన్ అండ్ 392లో ఒక ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొసీజర్ వేర్ జడ్జెస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఆర్ ఈక్వల్లీ డివైడ్ అయినప్పుడు ఏం చేయాలి దాంట్లో ఇచ్చారు. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. తర్వాత మనం ఎక్కడున్నాం ఇప్పుడు 360లో ఉన్నాం కదా. కన్ఫర్మేషన్ ఆర్ న్యూ సెంటెన్స్ బి గివెన్ బై 2 జడ్జెస్. కన్ఫర్మేషన్ అంటే ఆ మరణ శిక్ష విధించవచ్చు, లేదంటే దాని లైఫ్గా కానీ అలాగా మార్చవచ్చు. 369లో దాని కింద ఉంది ఇద్దరు జడ్జిలకి. 370 ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అది చూసాము. 371 ప్రొసీజర్ ఇన్ కేస్ సబ్మిటెడ్ టు హైకోర్ట్ ఫర్ కన్ఫర్మేషన్. 371లో సబ్మిట్ చేసినప్పుడు ఇంక ఫర్దర్గా ఏం చేయాలి అని దాంట్లో ఇచ్చారు. హైకోర్టు వితౌట్ డిలే వాళ్ళు డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఆ ఫైల్స్ అవన్నీ ఎలా పంపించాలి అవన్నీ దాంట్లో ఉంటాయి. 368లో పవర్ ఆఫ్ హైకోర్టు ఇచ్చారు. టు కన్ఫర్మ్ సెంటెన్స్ ఆర్ అన్నల్ కన్విక్షన్, కన్ఫర్మ్ ఆర్ పాస్ అదర్ సెంటెన్స్, అన్నల్ కన్విక్షన్, కాన్విక్ట్ ఫర్ అఫెన్స్ అన్నట్టు విచ్ ఇస్ కోర్ట్ ఆఫ్ సెషన్ మైట్ హ్యావ్ కన్విక్టెడ్ అని కూడా ఇచ్చారు. ఇంకా అన్ని పవర్స్ ఉంటాయన్నమాట, వాళ్ళకి ఏమైనా చేయొచ్చు. నెక్స్ట్ అప్పీల్స్ ఉంది. అప్పీల్ ఇంపార్టెంట్. నో అప్పీల్ చాప్టర్ ఇంపార్టెంట్. వాటిలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే 372 నో అప్పీల్ టు లై అన్లెస్ అదర్వైజ్ ప్రొవైడెడ్. అప్పీల్ ప్రొవిజన్ ఉండాలి. ఇప్పుడు మనకి ఏమైనా అయితే కోర్టుకి ఏదో ఒక కోర్టుకి వెళ్తాం అన్యాయం జరిగినప్పుడు, కానీ అప్పీల్ అన్ని కేసులకి అప్పీల్ ఉండదు, స్పెసిఫిక్గా అప్పీల్ ఉంటుంది. అప్పీల్కి 3 రకాల అప్పీల్స్ ఉంటాయి జనరల్గా క్రిమినల్ కేసెస్లో. సివిల్ కేసులో అయితే జనరల్గా 2 టైప్స్ వెళ్తుంటారు. అంటే మూడు రకాలు ఉంటుంది దాంట్లో కూడా. ఒకటేంటంటే కోర్టుకు వెళ్ళిన వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు, ప్రాసిక్యూషన్ వాళ్ళు, ఇది 2 రకాలు ఉంటారు. తర్వాత విక్టిమ్ మూడో పర్సన్ ఉంటారు. సో ముగ్గురు కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు. వాళ్ళకి డిఫరెంట్ ప్రొవిజన్స్ ఇచ్చారు ఎవరికి ఎలా వెళ్ళాలి. 373 అప్పీల్ ఫ్రమ్ ఆర్డర్స్ రిక్వైరింగ్ సెక్యూరిటీ ఆర్ రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్టింగ్ షూరిటీ ఫర్ కీపింగ్ ఆర్ గుడ్ బిహేవియర్. మనకి ఇనీషియల్ చాప్టర్స్లో సెక్యూరిటీ ఫర్ గుడ్ బిహేవియర్ అని ఉంది. ఆ చాప్టర్స్కి రిలేటెడ్ ఇదనమాట. అటువంటి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు రిక్వైరింగ్ సెక్యూరిటీ పెట్టమని, డిపాజిట్ కట్టమని అన్నప్పుడు దానికి అప్పీల్ అనమాట 373కి. ఓకే, ఇది నార్మల్ కన్విక్షన్స్ కాదు, అది మ్యాజిస్ట్రేట్స్ ఇచ్చే ఆర్డర్స్ అనమాట జనరల్గా. 374 అప్పీల్ ఫ్రమ్ కన్విక్షన్ అయినప్పుడు, నేరం చేశాడని నిర్ధారణ అయినప్పుడు అప్పీలు ఎవరు వెళ్తారు. 375 నో అప్పీల్ ఇన్ సర్టన్ కేసెస్ వెన్ అక్యూజ్డ్ ప్లీడ్స్ గిల్టీ. అక్యూజ్డే గిల్టీ ప్లీడ్ అయ్యి చేశాడు, ఇంక మళ్ళీ ఆయన అప్పీల్ వెళ్ళలేదండి. కొన్ని కేసెస్లో అప్పీల్ లేదు, ఇంకా వాళ్ళే శిక్ష విధిస్తారు. 376 నో అప్పీల్ ఇన్ పెట్టి కేసెస్. స్మాల్ పెట్టి కేసెస్లో నో అప్పీల్ లేదు, అవి లిస్ట్ అంతా దాంట్లో ఉంటుంది. ఓకే, తర్వాత 377 అప్పీల్ బై స్టేట్ గవర్నమెంట్ అగెన్స్ట్ సెంటెన్స్. అప్పీల్ బై గవర్నమెంట్ అనమాట, అంటే ప్రాసిక్యూషన్ సెంటెన్స్ విధిస్తారు కానీ చిన్న శిక్ష విధించారు. వాళ్ళు ఏదో ఉరి శిక్ష విధించమంటే వీళ్ళు ఒక 6 ఏళ్ళ శిక్ష 7 ఏళ్ళు విధించారు, అప్పుడు గవర్నమెంట్ కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్ ఇన్ కేస్ ఆఫ్ అక్విటల్, ఇలాంటి వాళ్ళని అక్విట్ చేసినప్పుడు అప్పుడు కూడా వెళ్ళొచ్చు 378 కింద. 379 అప్పీల్ అగెన్స్ట్ కాన్విక్షన్ బై హైకోర్టు ఇన్ సర్టన్ కేసెస్. హైకోర్టే కన్విక్ట్ చేసినప్పుడు దానికి అగెన్స్ట్గా వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చు. 380 స్పెషల్ రైట్ ఆఫ్ అప్పీల్ ఇన్ సర్టన్ కేసెస్. స్పెషల్ కేసెస్లో కొన్ని అప్పీల్స్ ఉన్నాయి 380 కింద. 381 అప్పీల్ టు కోర్ట్ ఆఫ్ సెషన్ హౌ హార్డ్. కోర్ట్ ఆఫ్ సెషన్కి అప్పీల్కి ఎలా వెళ్ళాలి. కోర్ట్ ఆఫ్ సెషన్ నుంచి అప్పీల్ టు కోర్ట్ ఆఫ్ సెషన్ హౌ హార్డ్. చిన్న మ్యాజిస్ట్రేటు సెంటెన్స్ ఇచ్చినప్పుడు సెషన్స్ కోర్టు కూడా వెళ్తారు అప్పీల్కి, అప్పుడు ఎలా అని ఇచ్చారు. 382 పిటిషన్ ఆఫ్ అప్పీల్ పిటిషన్. 383 ప్రొసీజర్ వెన్ అప్పలెంట్ ఇన్ జైల్. అప్పలెంట్ జైల్లో ఉన్నప్పుడు ఏమిటి, ఎలా జరుగుతుంది. అతను జైల్లోనే ఉంటాడు, శిక్ష విధిస్తారు, అప్పుడు ఏం చేయాలి. సమ్మరీ డిస్మిసల్ ఆఫ్ అప్పీల్. ఒక్కసారి డిస్మిసల్ చేసేస్తారనమాట అప్పీల్ని, సమ్మరీ డిస్మిసల్ అయిపోతుంది. ఓకే, ప్రొసీజర్ ఫర్ హీరింగ్ అప్పీల్స్.
నాట్ డిస్మిస్డ్ సమ్మర్లీ. 1 minute ఎవరో కాల్ చేస్తున్నారు, కొంచెం సైలెంట్ మ్యూట్ పెడదాం. తర్వాత సమ్మరీ డిస్మిస్ల్ 385 ప్రొసీజర్ ఫర్ హియరింగ్ అపీల్స్ నాట్ డిస్మిస్డ్ సమ్మర్లీ. డిస్మిస్ చేయకపోతే అప్పుడు ఏమిటి వాటికి? పవర్స్ ఆఫ్ ద అప్పలేట్ కోర్ట్ 386, పవర్స్ ఆఫ్ ద అప్పలేట్ కోర్ట్. 387 జడ్జిమెంట్స్ ఆఫ్ సబార్డినేట్ అప్పలేట్ కోర్ట్. సబార్డినేట్ అప్పలేట్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఆ చిన్న కోర్ట్స్, వాటిల్లో ప్రొసీజర్ ఏంటని అక్కడ ఇచ్చారు జడ్జిమెంట్స్. ఆర్డర్ ఆఫ్ హైకోర్ట్ అండ్ అపీల్ టు బి సర్టిఫైడ్ టు లోయర్ కోర్టు. హైకోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు అపీల్లో టు బి సర్టిఫైడ్ టు లోయర్ కోర్టు, లోయర్ కోర్టు వాళ్ళకి మళ్ళీ సర్టిఫైడ్ చేసి పంపించాలి, ఫైల్ మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు. 389 సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పెండింగ్ ద అపీల్, రిలీజ్ ఆఫ్ అప్పలెంట్ ఆన్ బెయిల్. శిక్ష విధించగానే ఎత్తుకెళ్ళి జైల్లో వేసేయకుండా ఆ సెంటెన్స్ పీరియడ్ కొంతవరకు సస్పెండ్ చేస్తారు, వాళ్ళు అప్పీల్ వెళ్ళే అవకాశం ఇస్తారు. తర్వాత రిలీజ్ ఆఫ్ అప్పలెంట్ అని ఆన్ బెయిల్ మీద రిలీజ్ చేస్తారు అతన్ని. 390 అరెస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ అపీల్ ఫ్రమ్ అక్విట్టల్. అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు అక్యూజ్ని? ఇన్ అప్పీల్లో, ఇన్ అపీల్ ఫ్రమ్ అక్విట్టల్. అతను విడుదల చేస్తారు, అప్పీల్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. 391 అప్పలేట్ కోర్ట్ మే టేక్ ఫర్దర్ ఎవిడెన్స్ ఆర్ డైరెక్ట్ ఇట్ టు బి టేకన్. ఒక్కోసారి వీళ్ళు కొన్ని ఎవిడెన్స్లు తీసుకోరు, ఉన్న ఎవిడెన్స్లతో కానిచ్చేద్దాం చాలులే అనుకుంటారు. అప్పుడు వీళ్ళు అబ్జెక్ట్ చేసినప్పుడు ఆ ఎవిడెన్స్లు కూడా డైరెక్ట్గా అప్పలేట్ కోర్ట్ అయినా తీసుకుంటుంది, లేదంటే లోయర్ కోర్టుని డైరెక్ట్ చేస్తుంది. పలానా పంచనామా రిపోర్టు, పలానా అటాప్సీ రిపోర్టు, పలానా డిఎన్ఏ శాంపుల్స్ కలెక్ట్ చేసి మళ్ళీ రీఎగ్జామిన్ చేయమని 391 కింద డైరెక్ట్ చేయొచ్చు అప్పలేట్ కోర్టు. 392 ప్రొసీజర్ వేర్ జడ్జెస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఆర్ ఈక్వల్లీ డివైడెడ్. ఇంతకుముందు చూసాము, ఇద్దరు జడ్జీలు ఉన్నారు, ఒకరు ఒకటి చెప్తారు, ఒకరేమో నేరం చేశాడంటారు, ఇంకోటి చేయలేదంటారు. ఇలాంటి ఒకే శిక్ష, డిఫరెంట్ శిక్షలు అంటారు. అప్పుడు ఏం చేయాలనేది ఇచ్చారు అక్కడ 92లో. 393 ఫైనాలిటీ ఆఫ్ జడ్జిమెంట్స్ అండ్ ఆర్డర్స్ ఆన్ అప్పీల్. 393 కింద ఫైనల్ జడ్జిమెంట్స్ అయిపోయినాక ఇంకా అది అయిపోయినట్టే, ఫైనల్ డెసిషన్ ఇచ్చాక ఇంకా ఇంకా మన ఫర్దర్ అప్పీల్ ఉంటే ఉంటుంది, లేకుంటే అంతటితో క్లోజ్ అయిపోతుంది. అబేట్మెంట్ ఆఫ్ అప్పీల్స్. అప్పీల్కి పోకుండా ఇంక 394లో సెటిల్మెంట్ అనమాట. ఇప్పుడు మనం సెక్షన్లోకి వెళ్ళి చూద్దాము, ఈ రెండు కూడా చూసేసి వెళ్ళొచ్చు. ఓకే, రెఫరెన్స్ అండ్ రివిజన్ ఇద్దరు తెలుసు, మీకు సిపిసిలో కూడా వస్తుంది రెఫరెన్స్ అండ్ రివిజన్. రెఫరెన్స్ టు హైకోర్టు, వీళ్ళకి ఏదైనా క్వశ్చన్ ఆఫ్ లా ఏదైనా డౌట్ ఉంటే హైకోర్టుకి రెఫర్ చేస్తారు. 396 డిస్పోజల్ ఆఫ్ కేసు అకార్డింగ్ టు డెసిషన్ ఆఫ్ హైకోర్టు. అప్పుడు హైకోర్టు డెసిషన్ ఇస్తుంది, ఈ పాయింట్లు ఇలా ఇలా తీసుకోవాలని డైరెక్షన్ ఇస్తే అలా తీసుకుంటారు. 397 కాలింగ్ ఫర్ రికార్డ్స్ టు ఎక్సర్సైజ్ పవర్స్ ఆఫ్ రివిజన్. ఇవి ఏమో రివిజన్కి రిలేటెడ్. రివిజన్ అంటే మైనర్ కరెక్షన్స్ ఏదైనా చేస్తారు, అప్పీల్కి అవకాశం లేనప్పుడు రివిజన్కి వెళ్తారు, అప్పీల్కి అవకాశం ఉంటే జనరల్గా రివిజన్ ఉండదు. పవర్ టు ఆర్డర్ ఎంక్వైరీ, అప్పుడు ఒక్కోసారి రివిజన్లో కూడా ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారు. సెషన్ జడ్జెస్ పవర్ ఆఫ్ రివిజన్, సెషన్ జడ్జెస్ ఏమేమి రివిజన్ చేస్తారో ఇచ్చారు. 400 పవర్ ఆఫ్ అడిషనల్ సెషన్స్ జడ్జి, ఆయన పవర్స్. 401 హైకోర్ట్స్ పవర్ ఆఫ్ రివిజన్, డిఫరెంట్ పవర్స్ వేరియస్ కోర్ట్స్. 402 పవర్ ఆఫ్ హైకోర్టు విత్డ్రా ట్రాన్స్ఫర్ రివిజన్ కేసెస్. రివిజన్ కేసెస్ని హైకోర్టుకి ట్రాన్స్ఫర్ ఆర్ విత్డ్రా చేస్తుంది. ఆప్షన్ ఆఫ్ కోర్టు టు హియర్ పార్టీస్, కోర్టు కూడా ఆ పార్టీస్ని వింటారు. నార్మల్గా రివిజన్లో వినరు, ఒక్కోసారి పేపర్ వర్క్ మీద డిసైడ్ చేస్తారు, ఒక్కోసారి దే కెన్ హియర్ ద పార్టీస్. 404 స్టేట్మెంట్ బై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ ఆఫ్ గ్రౌండ్ ఆఫ్ హిస్ డెసిషన్ టు బి కన్సిడర్డ్ బై ద హైకోర్టు. స్టేట్మెంట్ ఆఫ్ ఎంఎం ఆఫ్ గ్రౌండ్ ఆఫ్ హిస్ డెసిషన్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్టేట్మెంట్స్ దాంట్లో ఇస్తారు. 404. 405 హైకోర్ట్స్ ఆర్డర్ టు బి సర్టిఫైడ్ టు లోయర్ కోర్టు. హైకోర్టు ఆర్డర్ లోయర్ కోర్టుకి సర్టిఫై చేస్తారు. అది 1 minute.
ఓకే అండి, కంటిన్యూ చేద్దాం. తర్వాత 31 ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఉంది. ఇది కూడా చూసేద్దాం, సింపుల్ ఇది. పవర్ ఆఫ్ సుప్రీం కోర్టు ట్రాన్స్ఫర్ కేసెస్ అండ్ అపీల్స్. అపీల్స్ మెయిన్ కేసెస్ కానీ ఒరిజినల్ కేసెస్ లాంటి అపీల్స్ ని సుప్రీం కోర్టు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ జయలలిత కేసు చూసాము కదా. తమిళనాడులో క్రిమినల్ కేసు ఉంటే వాళ్ళ స్టేట్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కర్ణాటకకి ట్రాన్స్ఫర్ చేసింది సుప్రీం కోర్టు వేరే స్టేట్కి. అట్లాగే పవర్ ఆఫ్ హైకోర్టు ట్రాన్స్ఫర్ కేసెస్ అండ్ అపీల్స్. అట్లాగే హైకోర్టు కూడా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, ఒక హైకోర్టు ఏరియా నుంచి ఇంకొక హైకోర్టు ట్రాన్స్ఫర్ చేయాలంటే సుప్రీంకోర్టు పవర్ ఉంటుంది, ఐదర్ సివిల్ కేసు ఆర్ క్రిమినల్ కేసు. అది సింపుల్ కామన్ లాజిక్. 407 కింద హైకోర్టుకి ఒక కోర్టు నుంచి, ఒక సెషన్స్ ఏరియా నుంచి ఇంకొక సెషన్స్ ఏరియా ట్రాన్స్ఫరింగ్ పవర్స్ హైకోర్టుకు ఉంటుంది. 408 పవర్ ఆఫ్ సెషన్స్ జడ్జి టు ట్రాన్స్ఫర్ కేసెస్ అండ్ అపీల్స్. ఆ సెషన్స్ జడ్జికి ఆయన జ్యూరిస్డిక్షన్లో ఉన్న ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకి ట్రాన్స్ఫరింగ్ పవర్స్ ఉంటాయి. అట్లా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ కూడా అట్లనే ఉంటుంది. ఒక ఏరియాలో ఉన్న వర్క్ని ఇంకొక ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. వేరే ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ ఇట్లనే వేరే వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 409 విత్డ్రావల్ ఆఫ్ కేసెస్ అండ్ అపీల్స్ బై సెషన్ జడ్జెస్. సెషన్ జడ్జెస్ ఆ కేసెస్ని విత్డ్రా చేసుకోవచ్చు, ఇలాంటి అపీల్స్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. 14 విత్డ్రావల్ ఆఫ్ కేసెస్ బై జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ విత్డ్రావల్ చేసుకోవడం. తర్వాత మేకింగ్ ఓవర్ ఆర్ విత్డ్రావల్ ఆఫ్ కేసెస్ బై ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ కూడా కొన్ని పవర్స్ ఉంటాయి, వాళ్ళు కేసెస్ పెడతారు, వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు ఎప్పుడైనా దిక్కారు. రీజన్స్ టు బి రికార్డెడ్. ఏదైనా జ్యుడిషియల్ డెసిషన్, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అయినా రీజన్స్ రాసుకోవాలి. రీజన్స్ రాకపోతే అది ఆర్బిటరీ యాక్షన్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే వాళ్ళ మనిషిని బట్టి ఆర్డర్ ఇచ్చినట్టుంటుంది, అవి ఆర్బిటరీ యాక్షన్స్. ఓకే, ఇంతవరకు ఇప్పుడు మనం మొన్న చూసినట్లు చాట్ జీపీటీలో కూడా చూద్దాం మనం ఎట్లా వస్తుందో. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను స్క్రీన్ షేరింగ్ ఆపేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. షేరింగ్ ఆగిపోయింది కదా ఇప్పుడు. నిన్న చూసాం కదా. ఇప్పుడు సిఆర్పిసిలో మనం ఏ చాప్టర్ చూడాలి? జడ్జిమెంట్, తర్వాత అప్పీల్స్, సబ్మిషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్ ఫర్ కన్ఫర్మేషన్, చాప్టర్ 28. ఓకే, చూడాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్, చాప్టర్ 28. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను మళ్ళా. షేర్ కనిపిస్తుంది కదండి, స్క్రీన్ షేరింగ్ మీకు. ఓకే, ద ఎక్స్ప్లెయిన్ చాప్టర్ 28 అన్నాను. 28లో 366 సెంటెన్స్ ఆఫ్ డెత్ టు బి సబ్మిటెడ్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ ఫర్ కన్ఫర్మేషన్. A death sentence passed by a court of session shall not be executed unless confirmed by the High Court. The court of session must submit the proceedings to the High Court and wait for confirmation. High Court confirmation ఇచ్చాక అది ఎగ్జిక్యూట్ చేయకూడదు ఆ డెత్ సెంటెన్స్ ఇంప్లిమెంటేషన్. 367 పవర్ టు డైరెక్ట్ ఫర్దర్ ఎంక్వైరీ ఆర్ టేక్ అడిషనల్ ఎవిడెన్స్. The High Court may direct further inquiry or take additional evidence itself or via the sessions court before deciding on confirmation. ఈ డెత్ సెంటెన్స్ కేసెస్లో ఇంకొంచెం, ఎందుకంటే ఒక మనిషి చావు బతుకులకి రిలేటెడ్ ఇష్యూ కాబట్టి కంపల్సరీగా ఏదైనా అడిషనల్ ఎవిడెన్స్ దొరికితే తీసుకోవాలి. ఒకవేళ దానివల్ల అతను అక్విట్ అయినా కాకపోయినా వాళ్ళు అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసినట్టు, ఏది ఒమిట్ చేయనట్టుగా ఫుల్ ప్రూఫ్గా ఉండేటట్టు. 368 పవర్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్. హైకోర్టు మే కన్ఫర్మ్ ద సెంటెన్స్, పాస్ ఎనీ సెంటెన్స్ ఆర్ ఆర్డర్ యాజ్ పర్ లా, annul the conviction
ఆర్డర్ రీట్రయల్, అక్విట్ ద అక్యూజ్డ్, అన్ని పవర్స్ ఉన్నాయి. ఓకే. 369. Confirmation or new sentence to be signed by 2 judges. Confirmation or alteration of sentence must be signed by at least 2 judges of the High Court. ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్ మీద ఒక మనిషి ప్రాణాలని డిసైడ్ చేయలేరు, అందుకని ఇద్దరు జడ్జిలకు పెట్టారు 369 కింద. 370 ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. 370 కింద ఒకవేళ ఇఫ్ 2 జడ్జెస్ డిఫర్ ద మ్యాటర్ ఈజ్ రెఫర్ టు ఏ థర్డ్ జడ్జ్, ద డెసిషన్ ఫాలోస్ ద మెజారిటీ ఒపీనియన్. అప్పుడు ముగ్గురు జడ్జిలు చూస్తారు. అది తర్వాత 371 ప్రొసీజర్ ఇన్ కేసెస్ submitted to High Court for confirmation. When High Court confirms a death sentence, the Sessions Court shall follow and execute the order as per the High Court's decision. High Court కన్ఫర్మ్ చేస్తే అప్పుడు సెషన్స్ కోర్టు దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే, అది ఈ చాప్టర్ అయింది. మనకి ఎంత చాప్టర్ ఇది? 28 కదా. నెక్స్ట్ చాప్టర్ ఓకే 29. అప్పుడు దాన్ని చూద్దాము. అది అప్పీల్స్లో ఉంది. అప్పీల్స్ 372 394 అప్పీల్స్ ఉంటుంది. 372 నో అప్పీల్ అన్లెస్ ప్రొవైడెడ్. మనకి యాక్ట్లో సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా మనకి యాక్ట్లో ఒక అప్పీల్ ప్రొవిజన్ ఉంటుంది. ఆ అప్పీల్ ప్రొవిజన్ ఉంటేనే ఆ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి అప్పీల్ ఉండదు. No person can appeal unless expressly provided, expressly permitted by CRPC or another law. Proviso, a victim can appeal against, victim కి అవకాశం ఇచ్చారు, కెన్ అప్పీల్ అగెన్స్ట్ అక్విటల్ జరిగిన ఇన్అడిక్వేట్ కాంపెన్సేషన్ ఉన్నా లెస్సర్ సెంటెన్స్ ఉన్నా కానీ విక్టిమ్ వెళ్ళొచ్చు. 3 రకాలు ఉంది. వాడికి తక్కువ పనిష్మెంట్ ఇచ్చారు, వాడికి ఏదో యావజ్జీవ శిక్ష పడుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, పెద్ద క్రైమ్ చేశాడు, ఆయన జడ్జి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వేసాడు, అప్పుడు ఇన్అడిక్వేట్గా ఉంటుంది, లెస్సర్ సెంటెన్స్ ఉంటుంది. ఇలాంటి కాంపెన్సేషన్ తక్కువ ఇచ్చినప్పుడు విక్టిమ్ కాంపెన్సేషన్ అవన్నీ ఉన్నాయి కదా, అలాంటి అసలు వాడిని వదిలేశారు అక్విటల్ అయినప్పుడు. 373 అప్పీల్ ఫ్రమ్ ఆర్డర్స్ రిక్వైరింగ్ సెక్యూరిటీ. అక్యూజ్డ్ మే అప్పీల్ అగెన్స్ట్ ఆర్డర్స్. 1 minute.
హలో హలో అండి, కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 376, 375 నో అప్పీల్ ఇన్ ప్లీ ఆఫ్ గిల్టీ కేసెస్. ఆల్రెడీ అతను నేరం చేసినట్టు ఒప్పుకున్నాక ఇంకా అప్పీల్ అవసరం లేదా? నో అప్పీల్ అలౌడ్ వెన్ ద అక్యూజ్డ్ ప్లీడ్స్ గిల్టీ అండ్ ఈస్ కన్విక్టెడ్ ఎక్సెప్ట్ ఆన్ లీగాలిటీ ఆఫ్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్ మరి ఒప్పుకున్నప్పుడు వాడికి కొంచెం తక్కువ పనిష్మెంట్ వేస్తారు కదా, అట్లా కాకుండా ఫుల్ పనిష్మెంట్ వేశారనుకోండి మ్యాక్సిమము, అట్లాంటప్పుడు ఏదన్నా అప్పీల్కి వెళ్ళొచ్చు. నేను ఒప్పుకున్నా కానీ ఉపయోగం లేదండి, తక్కువ వేస్తారు అనుకున్నాను అని వెళ్ళొచ్చు అతను. నేరం చేశాడు అనేది అయితే ఓకే, శిక్ష గురించి మాత్రమే వెళ్ళొచ్చు, లిమిటెడ్ అప్పీల్ అనమాట. 376 నో అప్పీల్ ఇన్ పెట్టి కేసెస్. No appeal is allowed if sentence is less than 3 months or fine is less than 200 rupees unless combined with another severe sentence. 3 నెలల లోపల శిక్ష అయితే ఇంకా ఇంకా ఏ జడ్జి ఇస్తే అదే ఫైన్లు అనమాట, ఇంకా దానికి అప్పీల్ లేదు. అలాంటి 200 రూపాయల ఫైన్ అనుకోండి, ఇంకా దానికి కూడా అప్పీల్ లేదు. అది ప్రొవిజన్. 377 స్టేట్ గవర్నమెంట్ అప్పీల్ అగెన్స్ట్ సెంటెన్స్. ద స్టేట్ కెన్ అప్పీల్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సెంటెన్స్ సబ్జెక్ట్ టు నోటీస్ అండ్ రైట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఒక్కోసారి తక్కువ సెంటెన్స్ జడ్జి గారు విధించినప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా అప్పీల్కి వెళ్తుంటారు, ఇంకా సివియర్ పనిష్మెంట్ విధించాలని. 378 అప్పీల్ ఇన్ కేస్ ఆఫ్ అక్విట్టల్. అక్విటల్ చేసినప్పుడు కూడా ఇంకా వెళ్తారు కదా స్టేట్ వాళ్ళు, జనరల్గా అప్పీల్కి వెళ్తారు. ద స్టేట్ ఆర్ కంప్లైనెంట్ కెన్ అప్పీల్ అగెన్స్ట్ ద అక్విటల్ సబ్జెక్ట్ టు లీవ్ ఆఫ్ ద హైకోర్టు. హైకోర్టు పర్మిట్ చేయాలి, లీవ్ అంటే పర్మిషన్ అనుకోండి ఎప్పుడైనా. 379 అప్పీల్ అగెన్స్ట్ కన్విక్షన్ బై హైకోర్టు. అక్యూజర్ కెన్ అప్పీల్ టు సుప్రీం కోర్ట్ ఇఫ్ కన్విక్టెడ్ బై హైకోర్ట్ ఆఫ్టర్ రివర్సల్ ఆఫ్ అక్విటల్. ఇది స్పెషల్ కేసు అనమాట. లోయర్ కోర్టు రివర్స్ చేసి వదిలేసింది, ఇప్పుడు హైకోర్టు వచ్చాక వాడు లేదు వాడు నేరం చేశాడని హైకోర్టు అనింది, అప్పుడు అప్పీల్ అవకాశం ఉంది. ఒకవేళ లోయర్ కోర్టు శిక్ష విధించి హైకోర్టు కూడా ఓకే అన్నప్పుడు అప్పీల్ లేదు. లోయర్ కోర్టు వదిలేసి హైకోర్టు కూడా వదిలేస్తే అప్పుడు మిగతా వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తా అంటే కుదరదు. సో 2 కోర్టులు ఒకే డెసిషన్ ఇచ్చినప్పుడు అప్పీల్ లేదు. ఒకవేళ అట్లా కాకుండా రివర్సల్ జరిగినప్పుడు ఒక కోర్టు అక్విట్ చేశాక సో హైకోర్టు శిక్ష విధిస్తే అప్పుడు సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళచ్చు. 379. 380 స్పెషల్ రైట్ ఆఫ్ అప్పీల్ ఇన్ జాయింట్ ట్రయల్స్. జాయింట్ ట్రయల్స్ జరుగుతాయి ఒక్కోసారి, మల్టిపుల్ అక్యూజ్డ్ ఆర్ ట్రైడ్ టుగెదర్ అండ్ సమ్ గెట్ అన్ అప్పీల్ రైట్, అదర్స్ మే ఆల్సో గెట్ అప్పీల్. ఇప్పుడు 10 మందిని విచారిస్తుంటారు కొన్ని కేసెస్లో, కొంతమందికి అప్పీలు కొంతమందికి అప్పీల్ లేకుండా అలా ఉండదు, అప్పుడు అందరికీ అప్పీల్ ఉంటుంది. 381 అప్పీల్ టు సెషన్స్ కోర్ట్ ప్రొసీజర్ మస్ట్ బి బేడ్ టు సెషన్స్ కోర్ట్. అప్పీల్ ఈస్ హర్డ్ అండ్ డిస్పోజ్డ్ అకార్డింగ్ టు లా. లోయర్ కోర్ట్స్ నుంచి, చిన్న కోర్టుల నుంచి, మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి అప్పీల్ ఉన్నప్పుడు సెషన్స్ కోర్టుకి 381లో ప్రొవిజన్స్ ఇచ్చారు. 382 పిటిషన్ ఆఫ్ అప్పీల్. అప్పీల్ ఈస్ ప్రిఫర్డ్ త్రూ ఏ రిటర్న్ పిటిషన్ ఆఫ్ అప్పీల్ సైన్డ్ అండ్ ప్రెజెంటెడ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్. ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో గవర్నమెంట్ స్పెసిఫై చేస్తే దాంట్లో పిటిషన్ ఆఫ్ అప్పీల్ ఉంటుంది. 383 అప్పీల్ ఫ్రమ్ జైల్. ప్రిజనర్స్ మే సెండ్ అప్పీల్ పిటిషన్స్ త్రూ ద జైల్ అథారిటీ ఇఫ్ అనేబుల్ టు ప్రజెంట్ ఇన్ పర్సన్. వాళ్ళు సొంతంగా రాలేనప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు, ఉరి శిక్ష లాంటి శిక్షల్లో నేరాలు పడ్డవాళ్ళు, ఎగ్జాంపుల్ ఒంగోలులో ఒక బ్యాచ్ ఆఫ్ పర్సన్స్కి ఉరిశిక్ష విధించారు, 10-11 మందికి. పెద్ద ఉరిశిక్ష, ఎక్కువ మంది ఉరిశిక్ష పడ్డ కేసు అనమాట ఏపీలో అది ఆల్మోస్ట్. దాంట్లో వాళ్ళు బయటికి రాలేదు, అలా జైల్లోనే ఉంటారు, వాళ్ళు జైలు నుంచి అప్పీల్ చేసుకుంటారు. 384 సమ్మరీ డిస్మిసల్. కోర్టు మే సమ్మరీలీ డిస్మిస్ అన్ అప్పీల్ ఆఫ్టర్ ప్రిలిమినరీ రివ్యూ బట్ ఓన్లీ ఆఫ్టర్ హియరింగ్ ద అప్పలెంట్. ఒక్కోసారి ఇంకా దీర్ఘ విచారణ లేకుండా సమ్మరీ డిస్మిసల్ అప్పుడే చేసేస్తారు, ఎక్కువ ట్రయల్స్ లేకుండా, కానీ అప్పలెంట్ యొక్క వాదన వినాలి. అది 385 ప్రొసీజర్ ఫర్ రెగ్యులర్ హియరింగ్. ఇఫ్ నాట్ డిస్మిస్డ్ సమ్మర్లీ నోటీస్ ఈజ్ ఇష్యూ టు రెస్పాండెంట్ అండ్ రికార్డ్ ఈజ్ కాల్డ్ ఫర్ ద మ్యాటర్ ఈజ్ ప్రొసీడెడ్ లైక్ ఎ ట్రయల్. అప్పుడు ట్రయల్ లాగా వెళ్తారు 385 కింద. 386 పవర్స్ ఆఫ్ అప్పలేట్ కోర్టు. The appellate court may confirm, reverse or modify the judgment, order retrial or further inquiry, enhance sentence or acquit. 387 judgment of subordinate appellate court. Subordinate appellate court ante sessions court and below courts untai. Subordinate appellate courts must follow CRPC provisions and pronounce judgments in open court. ఓపెన్ కోర్టులో ప్రొనౌన్స్ చేయాలి, CRPC ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి అప్పీల్స్లో కూడా. 388 ఆర్డర్ ఆఫ్ హైకోర్టు to be certified. High Court's appellate order must be certified to lower court for implementation. హైకోర్టు ఏదో ఒక ఆర్డర్ ఇచ్చారు, లోయర్ కోర్టుకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు కదా
ఇంకా ఇంప్లిమెంటేషన్ జైలుకి పంపడం అట్లాంటివన్నీ. అందువల్ల మళ్ళీ వాళ్ళకి సర్టిఫైడ్ కాపీ రావాలి. జనరల్గా ఫైల్ కూడా బ్యాక్ వచ్చేస్తుంది అప్పలేట్ కోర్టుకి. 389 సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పెండింగ్ అప్పీల్. Appellate court may suspend sentence and release appellant on bail during appeal pendency. అప్పీల్ పెండింగ్ ఉన్నప్పుడు అతనికి బెయిల్ ఇవ్వచ్చు, ఇలాంటి సెంటెన్స్ని సస్పెండ్ చేయొచ్చు. రెండు ఉంటాయి, ఇలాంటి రెండు ఒకటే. బెయిల్ ఇస్తే సెంటెన్స్ సస్పెండ్ చేసినట్టే ఉంటుంది. 390 అరెస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ అప్పీల్ ఫ్రమ్ అక్విట్టల్. ఇఫ్ అప్పీల్ ఈజ్ అగెన్స్ట్ అక్విట్టల్, అప్పలేట్ కోర్ట్ మే ఇష్యూ వారెంట్ అండ్ టేక్ అక్యూజ్డ్ ఇంటూ కస్టడీ. అతన్ని లోయర్ కోర్ట్ అక్విట్ చేసింది, అప్పీల్కి వెళ్ళారు, పెద్ద నేరం, తీవ్రమైన నేరం ఉంది, అప్పుడు అప్పలేట్ కోర్టు అతన్ని వారెంట్ ఇచ్చి అతన్ని కస్టడీలో తీసుకోమని కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే. 391 అడిషనల్ ఎవిడెన్స్ ఇన్ అప్పీల్. అప్పలేట్ కోర్ట్ మే టేక్ ఆర్ డైరెక్ట్ టేకింగ్ ఆఫ్ అడిషనల్ ఎవిడెన్స్ ఇఫ్ రిక్వైర్డ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. ఒక్కోసారి ఏదన్నా ఎవిడెన్స్ మిస్ చేసి ఉంటే అప్పుడు అప్పీల్కి వెళ్ళిన వాళ్ళు పలానా ఎవిడెన్స్ తీసుకోలేదండి అని వాళ్ళు కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు అప్పలేట్ కోర్టుకి ఆ కోర్టు డైరెక్ట్ చేస్తుంది ఆ ఎవిడెన్స్ తీసుకోమని. వాళ్ళే డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే లోయర్ కోర్టుని డైరెక్ట్ చేస్తుంది. 392 డివిజన్ బెంచ్ డిసగ్రిమెంట్. ఇఫ్ జడ్జెస్ ఇన్ అప్పలేట్ బెంచ్ డిఫర్, కేస్ ఈజ్ డిసైడెడ్ పర్ మెజారిటీ ఒపీనియన్, థర్డ్ జడ్జ్ మే బి ఇన్వాల్వ్డ్. మూడో జడ్జిని యాడ్ చేస్తారు. 393 ఫైనాలిటీ ఆఫ్ జడ్జిమెంట్స్ ఇన్ అప్పీల్. జడ్జిమెంట్స్ పాస్డ్ ఇన్ అప్పీల్ ఆర్ ఫైనల్ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఫర్ ఫర్దర్ అప్పీల్. జనరల్గా ఫర్దర్ అప్పీల్ లేకపోతే ఫస్ట్ అప్పీల్తో అయిపోయినట్లు లెక్క. 394 అబేట్మెంట్ ఆఫ్ అప్పీల్స్. ఇఫ్ అప్పలెంట్ డైస్, అప్పీల్ అబేట్స్ ఎక్సెప్ట్ ఇన్ అప్పీల్ ఫ్రమ్ అక్విట్టల్ ఆర్ ఫర్ లీగల్ హెయిర్స్ ఇన్ సమ్ కేసెస్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అప్పీల్ చేసిన అతను చనిపోతే అప్పీల్ ఉండదు, కానీ ఒక్కోసారి ఉంటుంది. ఇప్పుడు విక్టిమ్ తరపున వాళ్ళు అప్పీల్ చేశారు, వాడికి శిక్ష విడుదల చేశారని, అప్పుడు అప్పీల్ కంటిన్యూ ఉంటుంది. ఎక్సెప్ట్ ఇన్ అప్పీల్ ఫ్రమ్ అక్విట్టల్ అగనెస్ట్గా అప్పీల్ చేసినప్పుడు ఆర్ లీగల్ హెయిర్స్, ఇలాంటి వాళ్ళ లీగల్ హెయిర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. అది ఓకే. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు రెఫరెన్స్ అండ్ రివిజన్ చూస్తాం కదా మనం, అవి చూద్దాం. 395 రెఫరెన్స్ టు హైకోర్ట్. ఇఫ్ ఏ కోర్ట్ కన్సిడర్స్ ఎనీ లా ఇన్వాలిడ్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్ ఎ సీరియస్ లీగల్ క్వశ్చన్ అరైజెస్, ఇట్ మే రెఫర్ ద కేస్ టు ద హైకోర్ట్ ఫర్ డెసిషన్. ఒక్కోసారి మనం చూసాం శ్రేయాసింగల్ కేసులో 65A అట్లాంటి కొన్ని రద్దు చేసిన సెక్షన్స్ ఉంటాయి, సుప్రీంకోర్టు రద్దు చేసినవి. లేకుంటే కొన్ని 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న వాటికి అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిన కేసెస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు వీళ్ళకి ఏదైనా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేయాలని హైకోర్టుకి రెఫరెన్స్కి పంపిస్తారు. ఒక కింద అధికారి పై అధికారికి ఒపీనియన్కి అడిగినట్టు ఏం చేయాలని. అప్పుడు అడిగినప్పుడు హైకోర్టు వాళ్ళు వాళ్ళకి గైడ్ చేస్తారు. 396 డిస్పోజల్ ఆఫ్ కేస్ అకార్డింగ్ టు హైకోర్టు డెసిషన్. ఆఫ్టర్ రిసీవింగ్ ద హైకోర్ట్స్ డెసిషన్ ఆన్ రెఫరెన్స్, ద రెఫరింగ్ కోర్ట్ షల్ డిస్పోజ్ ఆఫ్ ద కేస్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్. అప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చిన ప్రకారం ఫర్దర్గా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. 397 calling for records to exercise powers of revision. High Court or Session Judge may call for lower court records to examine legality, propriety or correctness of any finding or sentence. సెషన్స్ కోర్టుకి ఇలాంటి హైకోర్టుకి మనం రివిజన్ పిటిషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ రికార్డు లోయర్ కోర్టు యొక్క రికార్డ్స్ అడుగుతారు, ఎగ్జామిన్ చేస్తారు. వాటి యొక్క లీగాలిటీ, వారికి అలాంటి కరెక్ట్నెస్ ఆఫ్ ద థింగ్ ఏమిటి, ఫైండింగ్ ఆర్ సెంటెన్స్. ఆ జడ్జి గారు ఆ విచారణలో కరెక్ట్ డెసిషన్కి కంక్లూడ్ అయ్యారా, ఎలా వచ్చారు, తర్వాత డెసిషన్కి వచ్చాక సెంటెన్స్ ప్రాపర్గా ఇచ్చారా, మరి అబ్నార్మల్ పనిష్మెంటా, అవన్నీ చూస్తారు రివిజన్లో. 398 పవర్ టు ఆర్డర్ ఎంక్వైరీ. అపాన్ ఎగ్జామినేషన్ ఆఫ్ రికార్డ్స్ ద రివిజనల్ అథారిటీ మే ఆర్డర్ ఎ ఫర్దర్ ఎంక్వైరీ ఇన్ టు ద కేస్. ఒక్కోసారి అవసరమైతే ఫర్దర్ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారు. Sessions Judge power of revision. Sessions Judge has the same power of revision as the High Court for cases decided by magistrates. మ్యాజిస్ట్రేట్స్ అంటే సెషన్ జడ్జి కంటే సబార్డినేట్ జడ్జెస్ ఎవరున్నారు, మ్యాజిస్ట్రేట్స్ ఎవరున్నారు, వాళ్ళు డిసైడ్ చేసిన కేసెస్ అన్నిటికీ సెషన్ జడ్జికి పవర్ ఉంది. రివిజన్ హైకోర్టు కూడా ఉంది. పవర్ ఆఫ్ అడిషనల్ సెషన్ జడ్జి. అడిషనల్ సెషన్ జడ్జి మే ఎక్సర్సైజ్ రివిజనల్ పవర్స్ అసైన్డ్ బై ద సెషన్స్ జడ్జి.
అడిషనల్ సెషన్ జడ్జికి సేమ్ పవర్సే ఉంటాయి. ఆయన ఒక ఎక్స్ట్రా జడ్జెస్ అనమాట. ఎక్కువ కేసులు ఉన్నప్పుడు అడిషనల్ సెషన్స్ జడ్జెస్ ఉంటారు. ఓకే. 401 High Court's power of revision. High Court may pass or order in revision that may be passed in appeal, but it cannot convert an acquittal into conviction. హైకోర్టు కూడా పవర్స్ ఉన్నాయి, కానీ వాడిని నేరస్తుడు కాదు అని వాళ్ళు విడుదల చేశాక లోయర్ కోర్టు వాడు నేరం చేశాడని మళ్ళీ హైకోర్టు రివిజన్లో పెట్టలేదు. విత్డ్రావల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రివిజన్ కేసెస్. రివిజన్ కేసెస్ ఉన్నప్పుడు హైకోర్టు మే విత్డ్రా ట్రాన్స్ఫర్ ఎనీ రివిజన్ కేసు టు ఇట్ సెల్ఫ్ ఆర్ అనదర్ కాంపిటెంట్ కోర్టు. ఏదైనా రివిజన్ కేసెస్ వేరే సెషన్స్ కోర్టులు అట్లా ఉన్నప్పుడు హైకోర్టు దగ్గరికే ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది, లేకపోతే ఇంకో సెషన్స్ కోర్టు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆప్షన్ టు హియర్ పార్టీస్. కోర్టు మే డిసైడ్ రివిజన్ వితౌట్ హియరింగ్ ద అక్యూజ్డ్ అన్లెస్ సెంటెన్స్ ఈజ్ టు బి ఎన్హాన్స్డ్ ఆర్ కేస్ ఈజ్ టు బి రివర్స్డ్. అక్యూజ్డ్ యొక్క వాదన వినాల్సిన పని లేదు. ఎప్పుడు వినాలంటే అతనికి విధించిన శిక్షని ఏమన్నా కోర్టు పెంచేట్టుకుంటే అక్యూజ్డ్ వాదన వినాలి, లేకుంటే అవసరం లేదు. ఆర్ కేస్ ఈజ్ టు బి రివర్స్డ్, లేదంటే కేసుని రివర్స్ చేసినప్పుడు, అంటే విడుదల చేస్తే శిక్ష విధించినప్పుడు విడుదల చేయడం లాంటి ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా అతనికి అగనిస్ట్గా అన్యాయం జరుగుతుంది అనిపిస్తే ఫర్దర్గా అంతకంటే ఎక్కువ అప్పుడు మాత్రం వినొచ్చు. 404 Statement of reasons by magistrate. Magistrate shall state reasons when refusing to issue process which may be considered in revision. ఆ ప్రాసెస్ ఇష్యూ చేసేటప్పుడు మేజిస్ట్రేట్ రీజన్స్ ఎంటర్ చేయాలి. షాల్ స్టేట్ రీజన్స్ వెన్ రిఫ్యూజింగ్ టు ఇష్యూ ప్రాసెస్ విచ్ మే బి కన్సిడర్డ్ ఇన్ రివిజన్. రివిజన్లో వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ డాక్యుమెంట్స్ కూడా కన్సిడరేషన్లోకి వెళ్తాయి. అప్పుడు మ్యాజిస్ట్రేట్ రికార్డెడ్ రీజన్స్ ఉండాలని ఇచ్చారు. 405 హైకోర్ట్స్ ఆర్డర్ టు బి సర్టిఫైడ్. ఏదైనా హైకోర్టు ఆర్డర్ ఉంటే అది సర్టిఫై చేయాలి. ఇంతకుముందు కూడా చూసాము వేరే దాంట్లో. ఇప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, డిఫరెన్స్ బిట్వీన్ రివిజన్ అండ్ అప్పీల్. అప్పుడు మనం క్వశ్చన్ పెడితే ఆన్సర్ వస్తుంది. బిట్వీన్ రివిజన్ అప్పీల్. ఇట్లా మీకు ఏదైనా డౌట్ వస్తే అట్లా దాన్ని మళ్ళీ అనాటమీగా డివైడ్ చేసుకుంటూ చూసినప్పుడు మనకి పిక్చర్ క్లారిటీ వస్తుంది. మల్టిపుల్ డైరెక్షన్స్లో కూడా చూడాలి. అప్పీల్కి రివిజన్కి ఇచ్చారు డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ఏ హయ్యర్ కోర్ట్ టు కాల్ ఫర్ అండ్ ఎగ్జామిన్ ద రికార్డ్స్ ఆఫ్ ఏ లోయర్ కోర్ట్ టు ఎన్ష్యూర్ కరెక్ట్నెస్, లీగాలిటీ ఆర్ ప్రొపరేటరీ. వాళ్ళు ప్రాపర్గా ప్రొసీజర్స్ ప్రకారం వెళ్ళలేనప్పుడు రివిజన్కి వెళ్ళొచ్చు. కానీ సివిల్ కేసెస్లో రివిజన్ అంటే అది కాదు, అది వేరే ఉంటుంది. దాంట్లో రైట్ టు ఇన్వోక్, స్టాట్యూటరీ రైట్ అవైలబుల్ ఓన్లీ ప్రొవైడెడ్ అండర్ లా. అప్పీల్ స్టాట్యూటరీ రైట్ లాలో ఉంటుంది. రివిజన్ నో స్టాట్యూటరీ రైట్. అప్పీల్కి అవకాశం లేనప్పుడు రివిజన్కి కూడా వెళ్ళొచ్చు. ప్యూర్లీ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద రివిజనల్ కోర్టు, హైయర్ కోర్టు. ఓకే, అప్పీల్కి అవకాశం ఉంటే అప్పీల్కే వెళ్తారు జనరల్గా. అప్పీల్కి అవకాశం లేనప్పుడు రివిజన్కి వెళ్తారు. హూ కెన్ ఫైల్ అగ్రీవ్డ్ పార్టీ, అక్యూజ్డ్, విక్టిమ్ ఆర్ స్టేట్. ఇక్కడ కూడా అగ్రీవ్డ్ పార్టీ ఆర్ కోర్ట్ ఇట్ సెల్ఫ్. కోర్టు కూడా సుమోటోకు ఒక్కోసారి కొన్ని కేసెస్లో రివిజన్కి కాల్ఫర్ చేస్తుంది. కోర్టు తనంతట తానే ఇన్వాల్వ్ అవుతుంది ఏదైనా పాపులర్ కేసు ఏదైనా జరిగినప్పుడు. అంటే కొన్ని సెన్సేషనల్ కేసులు జరుగుతాయి కదా, అట్లాంటప్పుడు ఇలాంటి కోర్టు దృష్టికి ఏదో వచ్చిన స్కోప్, బ్రాడర్ స్కోప్ కెన్ ఎగ్జామిన్ క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ లా రెండు చూస్తారు అప్పీల్లో. రివిజన్లో నేరో ఓవర్ ఉంటుంది. ఫోకస్ ఆన్ లీగల్ ఎర్రర్స్. లీగల్ ఎర్రర్స్ ఏం చేశారు అయ్యే చూస్తారు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. జడ్జిలు విట్నెస్లు తీసుకునేటప్పుడు మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు అతను విట్నెస్ ఏ లాంగ్వేజ్లో ఇచ్చాడో స్టేట్మెంట్స్ ఆ లాంగ్వేజ్లో రికార్డ్ చేయాలా. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంగ్లీష్లో రాసుకుంటారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. వీళ్ళ ట్రాన్స్లేషన్ వీళ్ళ ఒపీనియన్ ప్రకారం. అక్కడ వాళ్ళకి అతను చెప్పినది వాళ్ళ యొక్క స్లాంగ్ని బట్టి వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక్క పదానికి ముందు నో పెట్టాడు అనుకోండి, అప్పుడు సరిగ్గా విననప్పుడు అట్లాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు నేను తెలుగులో చెప్పానండి, జడ్జి గారు ఇంగ్లీష్లో రాశారు, మళ్ళీ మాకు వినిపించారు కానీ నాకు అది అర్థం కాలేదని అనుకోండి, అది ఒక లీగల్ ప్రొసీజర్లో ఎర్రర్ అనమాట. సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది. వాళ్ళు ఏ భాషలో చెప్తే ఆ భాషలోనే రికార్డింగ్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ రీఎగ్జామిన్ చేయమని కూడా అడగొచ్చు. స్కోప్ అయిపోయింది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ పవర్. సబ్స్టెంటేటివ్ పవర్ కెన్ లీడ్ టు కంప్లీట్ రీహియరింగ్, రీఎవాల్యుయేట్ ద ఎవిడెన్స్. ఇది సూపర్వైజరీ పవర్. సుపీరియర్ అథారిటీ కోర్ట్స్ చెక్స్ లీగాలిటీ ఆర్ ప్రొపరేటరీ ఆఫ్ ఫైండింగ్స్. నో రీఅప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అన్లెస్ గ్రేవ్ ఎర్రర్ షోన్. జనరల్గా ఎవిడెన్స్ని మళ్ళీ రీఎగ్జామిన్ చేయరు.
ఎక్సెప్ట్ గ్రేవ్ ఎర్రర్ ఉంటే తప్పితే. వెన్ అవైలబుల్ ఓన్లీ ఇఫ్ సిఆర్పిసి ఆర్ స్పెషల్ లా పర్మిట్స్ అప్పీల్ ఉంటుంది. రివిజన్ కెన్ బి యూజ్డ్ వెన్ నో అప్పీల్ లైస్ ఆర్ అప్పీల్ రెమెడీ ఈజ్ ఎగ్జాస్టెడ్ ఆర్ డినైడ్. ఒకసారి అప్పీల్ అవకాశం ఉంటుంది, 3 నెలల టైం ఎంత ఉంటుంది, వాళ్ళు అప్పీల్కి వెళ్ళరు, ఆ టైం అయిపోతుంది, అప్పుడు ఇంకా అదర్ ఆప్షన్ రివిజన్ ఉంటుంది. అప్పీల్కి మేము ఏదో రీజన్ వాళ్ళు వెళ్ళలేకపోయాం, కనీసం రివిజన్ అన్న చూడండి అని అడుగుతారు. కోర్ట్స్ అప్లికేషన్ ఇఫ్ వ్యాలిడ్లీ ఫైల్డ్ అప్పలేట్ కోర్ట్ మస్ట్ ఎంటర్టైన్ అండ్ డిసైడ్. అప్పీల్ పీరియడ్లో వ్యాలిడ్గా పీరియడ్లో వాళ్ళకి ఇచ్చిన పీరియడ్లో ఫైల్ చేస్తే ఏమన్నా డిలేస్ ఉంటే వాటికి కూడా కంట్రోల్ చేయించుకొని ఫైల్ చేసుకోవచ్చు. రివిజనల్ కోర్ట్ మే ఆర్ మే నాట్ ఎంటర్టైన్, ఇట్ ఈస్ నాట్ బౌండ్ టు రివైజ్. ఎవ్రీ కేసు రివిజన్ చూస్తారని చెప్పలేదు, దే కెన్ డిస్మిస్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ రివిజన్. ఓకే, ఆర్టికల్ 137 గుర్తుంది ఎవరికైనా? ఆర్టికల్ 137లో సుప్రీంకోర్టుకి రివిజన్ పవర్స్ ఉన్నాయి. 137 అది. ఆ 137 రివిజన్లో ఓన్లీ ఏ జడ్జిలు అయితే ఆర్డర్ ఇస్తారో వాళ్ళే చూస్తారు, వేరే వాళ్ళు చూడరు. అది డిఫరెన్స్. వేరే సుపీరియర్ కోర్టుకి వెళ్ళదు. ఇక్కడ క్రిమినల్ కేసెస్ రివిజన్లో మాత్రం హయ్యర్ కోర్టు వాళ్ళు చూస్తున్నారు. అది బేసిక్ డిఫరెన్స్. రెమెడీ అగెనిస్ట్ ఫైనల్ జడ్జిమెంట్కి అగెనిస్ట్గా రెమెడీ ఉంటుంది. ఫైనల్ ఆర్డర్ ఆర్ కన్విక్షన్, అక్విటల్ ఆర్ సెంటెన్స్, దాని మీద వెళ్ళాలి అప్పీలు. మధ్య మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. ఎనీ ఇంటర్లెక్యూటరీ ఆర్ ఫైనల్ ఆర్డర్ బట్ నాట్ ఇంటర్లెక్యూటరీ వన్స్ ఇఫ్ బార్డ్. ఫైనల్ ఆర్డర్ మీద అయినా వెళ్ళొచ్చు రివిజన్కి. మధ్యలో మధ్యంతర ఆర్డర్స్, క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా రివిజన్కి వెళ్ళొచ్చు. కాన్సిక్వెన్స్ క్యాన్ లీడ్ టు అక్విటల్, కాన్విక్షన్, ఎన్హాన్స్డ్ ఆర్ రెడ్యూస్డ్ సెంటెన్స్. దీంట్లో ఏముంటుంది రివిజన్లో? మే రిజల్ట్ ఇన్ సెట్టింగ్ అసైడ్, మాడిఫైయింగ్ ఆర్ ఆర్డరింగ్ రీట్రయల్ ఆర్ ఎంక్వైరీ. రీట్రయల్ కానీ ఎంక్వైరీ కానీ మళ్ళీ చేయొచ్చు. ఆ ఆర్డర్ని కూడా సెట్టింగ్ అసైడ్ చేయొచ్చు, ఆర్డర్ని మాడిఫై చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్: అప్పీల్స్ అండర్ 374 అగెన్స్ట్ కన్విక్షన్, రివిజన్ అండర్ 397, 374 టు కరెక్ట్ జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్. ఇన్ షార్ట్ ఇచ్చాడు, అప్పీల్ ఏ రైట్ వైడర్ ఇన్ స్కోప్, రివిజన్ ఏ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద కోర్టు. కోర్టు మే రిజెక్ట్ టు గో ఫర్ రివిజన్ ఆఫ్ ఎ కేసు, ఎందుకంటే సుపీరియర్ కోర్టు. తర్వాత ఇవి దీంట్లో ఉన్నవి. ఓకే, ఇంతవరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అప్పీల్స్ అయిపోయింది. రెఫరెన్స్ అండ్ రివిజన్, రెఫరెన్స్ అండ్ రివిజన్ చూసాము మనం ఇప్పుడు, అదే కదా చూసాము. సార్ మామూలుగా అప్పీల్స్ ఏ ఏ కేసులలో వెళ్ళొచ్చు సార్? క్రిమినల్ కేసులలో ఏమన్నారు? అప్పీల్స్ మనం ఇప్పుడు ఎందాక కన్విక్షన్ గానీ అక్విటాల్ గానీ అయినా కూడా వెళ్ళొచ్చు అన్నారు కదా. అప్పీల్, అవును. ఇప్పుడు క్రిమినల్ కేసెస్ లో మనకి లోయర్ కోర్టులో జడ్జిమెంట్ పడి ఉంటుంది సార్ లైఫ్. అప్పుడు ఒకవేళ దాంట్లో మనకి ఫ్యాక్ట్స్ అనేది సప్రెస్ చేశారని అనిపించినప్పుడు మనం అప్పీల్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుందా? అవును, అప్పీల్కి వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ముగ్గురు ఎన్ని వెళ్ళొచ్చు. ఎన్ని డేస్ లో వెళ్ళొచ్చు సార్ అక్యూజ్డ్ తరపున? ఏమన్నారు? అప్పీల్ ఎన్ని డేస్ లో చేయొచ్చు? అది లిమిటేషన్ యాక్ట్లో కూడా ఇచ్చారు, చూద్దాం. లిమిటేషన్ యాక్ట్ వెళ్ళినప్పుడు లిమిటేషన్ యాక్ట్లో క్రిమినల్ అప్పీల్స్ కూడా, సివిల్ క్రిమినల్ రెండు దాంట్లో ఉన్నాయి. అప్పీల్స్కి ఎన్ని రోజుల్లో వెళ్ళాలని జనరల్గా 60 days 90 days ఉంటుంది. ఆర్టికల్స్ ఉంటాయి కదా ఇండెక్స్లో, ఒకసారి చూడండి. లిమిటేషన్ యాక్ట్ ఓకే. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. ఏ కోర్టుకి వెళ్ళాలా ఎప్పుడు అనే దానికి అలా ఉన్నది. ఆ, దాని ప్రకారం వెళ్ళాలి. కేసుని బట్టి ఉంటుంది. చాలా ఒక 5 to 10 ఉంటాయన్నమాట ఆప్షన్స్. అలాగా లిమిటేషన్ యాక్ట్లో చూద్దాం ఒకసారి దానికి వెళ్ళినప్పుడు. సార్ క్షుణ్ణంగా అప్పీలు, రివిజన్, రివ్యూ మధ్య తెలుగులో డిఫరెన్స్ ఏం చెప్పండి? రివ్యూ ఇక్కడ లేదనుకుంటా క్రిమినల్లో అయితే. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూసింది మనం అదే. అప్పీలు రివిజన్ అనేది, అప్పీలుకి మనకి సిఆర్పిసిలో క్రిమినల్ వరకు చూస్తే, ఓకే, క్రిమినల్ వరకు చూస్తే అప్పీలు ప్రొవిజన్ ఉంటేనే అప్పీలు అవకాశం, లేకుంటే లేదు. అంటే అప్పీల్ అంటే మనము ఏదన్నా ఫర్దర్ గా ప్రొసీడ్ మీన్ అక్విటల్ కానీ కన్విక్షన్ కానీ పడ్డప్పుడు మనం ఫర్దర్ గా హైయర్ కోర్టుకు అప్రోచ్ అయ్యేసి ఇది కొంచెం చూడండి అని చెప్పేసి మనం అప్పీల్కి వెళ్తాం. అది రెండు ఓకే. బేసిక్గా ఒకటే, బేసిక్ ప్రొసీజర్స్ అంతా ఉంటది. అప్పీల్ కొంచెం వైడర్ స్కోప్ ఉంటది, ఎక్కువ లెంగ్తీ ప్రొసీజర్ గా ఉంటది దాంట్లో అప్పీల్లో. రివిజన్ లో, అప్పీల్లో మీరు పార్టీలు కూడా వెళ్ళొచ్చు జడ్జిల దగ్గరికి.
రివిజన్ అంటే జస్ట్ సరి చూసుకోండి మీనింగ్ ఎట్లా అది? అదే రివిజన్లో ఒక్కొక్కసారి మనల్ని పిలవరు, వాళ్ళు పేపర్లు చూసి కూడా డిసైడ్ చేసేస్తారు. రివిజన్ పిటిషన్ ఎలా చేస్తామని చెప్పేసి. అదే ఆ సెక్షన్ కింద రాస్తాం, బేసికల్గా అదే రాస్తాం, కంటెంట్ రెండిట్లో ఇంచుమించు అదే ఉంటుంది. అప్పీల్ అవకాశం లేనప్పుడే రివిజన్కి వెళ్తారు. ఇది కూడా ఒక సెమీ అప్పీల్ లాగా, కానీ ఓకే. దీంట్లో స్కోప్ తక్కువ ఉంటుంది. దీంట్లో మీకు లీగల్ ప్రొవిజన్ అప్పీల్ అవకాశం లేని వాళ్ళు కూడా దీంట్లో వెళ్ళొచ్చు. ఇలాంటి మీకు అప్పీల్ టైం ఎగ్జాస్ట్ అయిపోయింది, ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 3 months ఉందనుకోండి, ఆ 3 monthsలో వెళ్ళాలి, మీరు 6 నెలల తర్వాత కూడా రివిజన్కి వెళ్ళొచ్చు ఏదో ఒకటి పెట్టి. ఓకే ఓకే ఓకే. ఇచ్చిన జడ్జిమెంట్ కొంచెం సరి చూడండి మీనింగా. అంటే కొంచెము అంటే ప్రొసీజరల్ వైలేషన్స్ రివిజన్లో ఉంటాయి ఎక్కువ. ఓకే ఓకే. అప్పీల్లో వైడర్ అనమాట, అంత టోటల్ ట్రయల్ మొత్తాన్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు మనం. ఓకే ఓకే. అంటే కింద జడ్జి కొన్ని రూల్స్ వైలేట్ చేస్తారు. సిఆర్పిసిలో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, కొన్ని ఇగ్నోర్ చేసినప్పుడు ఉంటుంది. నారోవర్ దీని స్కోప్, అది వైడర్ అనమాట. అంతే బేసికల్గా ఇప్పుడు నేషనల్ హైవే, స్టేట్ హైవే అంటారు, రెండు అదే, అన్నిట్లో కార్లే పోతాయి, బస్సులు లారీలు అన్నీ పోతాయి. నేషనల్ హైవే స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ తీసుకోవడం అట్లా. లోయర్ అది రోడ్డే, ఇది రోడ్డే బేసికల్గా చూస్తే. దీంట్లో నారోవర్ రోడ్ అనమాట, ఇది కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఫారెస్ట్ లో రోడ్స్ ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్ అవర్స్ లోనే అలౌ చేస్తారు, కొన్ని అవర్స్ లో పర్మిట్ చేయరు. ఫారెస్ట్ నైట్ టైం ఆపేస్తారు, ఆ రోడ్లు వెళ్ళలేరు. ఇది కూడా అట్లాంటిది అనుకోవాలి, మీకు కంట్రోల్డ్ గా ఉంటది. అసలు మీకు రిజెక్ట్ కూడా చేయొచ్చు రివిజన్ చేయమని. అప్పీల్లో కానీ మనకు ప్రొవిజన్ ఉంటే కంపల్సరీ తీసుకోవాలి విత్ ఇన్ టైం మనం వెళ్ళినప్పుడు. నేను చేయను అప్పీల్ అని జనరల్ గా రిజెక్ట్ చేయడానికి స్టిపులేటెడ్ టైంలో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అపీల్ అనేది అవకాశం ఇవ్వాలి వాళ్ళు. టేబులర్ ఫామ్ ఉంది కదా దీంట్లో. ఈ అపీల్ అనేది లిమిటేషన్ యాక్ట్ లో స్పెసిఫై చేశారు, ఈవెన్ జడ్జిమెంట్ లో కూడా రాసే అవకాశం ఉంది కదా. లిమిటేషన్ యాక్ట్ లో పీరియడ్ ఎన్ని రోజుల్లో వెళ్ళాలి ఒక్కొక్క దానికనే ఉంటది, అంతే. అంటే నేననేది ఏదైతే జడ్జిమెంట్ రాస్తారో జడ్జిమెంట్ కాపీలో నో ఫర్దర్ అపీల్ అని రాయొచ్చు, లేకుంటే అపీల్ కెన్ బి ఛాలెంజ్ ఇన్ స్టిపులేటెడ్ టైం 60 days 70 days అని చెప్పి రాయొచ్చు, అట్లా రాయరు అనుకుంటాను వాళ్ళు జడ్జెస్. ఓకే ఓకే. దే కెన్ వాళ్ళు కొంచెము బ్రాడ్ గానే రాస్తారు. దే కెన్ గో టు అప్పీల్ యాజ్ పర్ ద లా అనే, అది అసలు ఏమి రాయరు దాంట్లో. ఓకే. మన అప్పీల్ గురించి ఏమి మెన్షన్ చేయరు, ఇంకా మన లాయర్ మనకు గైడ్ చేయాలి. అప్పుడు ఎన్నో చట్టాలు ఉంటాయి, అన్ని జడ్జి అవన్నీ ఇక్కడ రాయడు, ఆయనకి ఇచ్చిన వరకు ఇది పనిష్మెంట్ అంటాడు, అంటే పనిష్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అన్యాయం జరిగిందంటే అనిపిస్తేనే కదా అప్పీల్కి వెళ్తారు. అదే అందువల్ల జనరల్ గా ఆర్డర్స్ ఎక్కడ రాయరు అప్పీల్కి ఇలా వెళ్ళొచ్చు అని మనకేమి. అదే ఏమన్నా రాస్తే కూడా దే కెన్ గో టు ఎనీ. జనరల్ గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో విధంగా రాస్తారంట సార్, యాక్చువల్లీ నేను వేరే దగ్గర చూసాను. ఉంటే ఉండొచ్చు, అప్పుడు రాస్తే కూడా దే కెన్ గో టు అప్పీల్ ఫర్ ఎనీ అదర్ ఫోరం అని కొంచెం వేగ్ గా రాస్తారు. పలానా కోర్టుకి వెళ్ళండి అని కూడా రాయరు వాళ్ళు. యూ కెన్ గో టు అదర్ ఫోరం ఫర్ అప్పీల్ అన్నట్టు రాస్తారు, అంటే బ్రాడ్ గా ఉంటది. ఓకే ఓకే. ఏదైనా ఆర్డర్ చూస్తే మీకు తెలుస్తుంది, క్రిమినల్ ఆర్డర్, సెంటెన్సింగ్ ఆర్డర్ చూస్తే తెలుస్తుంది. జనరల్ గా అవి అన్ని స్టాట్యూటరీ ప్రొవిజన్సే కదా, అవి రాయరు వాళ్ళు జనరల్ గా. ఫ్యామిలీ కోర్ట్ అంటే ఎందుకు రాస్తుంటారంటే, ఫ్యామిలీ కోర్టులో అడ్వకేట్ ఈజ్ నాట్ అలౌడ్ కదా బేసికల్ గా. అందువల్ల ఏంటంటే డిఫాల్ట్ పార్టీస్ వచ్చినట్టే లెక్క, వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రొవిజన్స్ ఆఫ్ లా అలా రాసి ఉండొచ్చు. ఈ రీసెంట్ గా ఏదో అమెండ్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టున్నారు సెంట్రల్ గవర్నమెంట్, దిస్ ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్ మీద. ఏమైనా ఐడియా ఉంది సార్ మీకు? అది సాలిటరీ కన్ఫైన్మెంట్ ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో. ఇప్పుడు బిఎన్ఎస్ ఏముందో చూడాలి. లేదు, బిఎన్ఎస్ అయితే నార్మల్ గా ఇచ్చేస్తాడు, కానీ సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది అది మానవ హక్కుల్ని ఉల్లంఘించినట్టు అవుతుంది, అది ఇది అని చెప్పేసి ఏదో మొత్తం మీద అమెండ్మెంట్ తీసుకొచ్చే యోచనలో ఉంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి మొన్న ఏదో ఆర్టికల్ చదివాను నేను. దానికి అప్పుడు ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి కదా, మన వాళ్ళు ఆల్రెడీ సంతకం పెట్టారు కదా, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవన్నీ. అవునవునవును, దాంతో లింక్ చేసుకొని చూడాలి అప్పుడు. అదే కరెక్ట్. మళ్ళీ కోవెనెంట్స్ కూడా ఉన్నాయి కదా, ఇంటర్నేషనల్ కోవెనెంట్స్,
సివిల్ రైట్స్ అట్లాంటివన్నీ దానికి లింక్డ్గా వచ్చున్నాయి, తర్వాత సంతకాలు పెట్టారు. అదే ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఏదన్నా ఉందంటే మనోళ్ళే ఫస్ట్ పోయి సంతకం పెట్టేసి వచ్చేస్తుంటారు. వచ్చేస్తున్నారు. అవును. ఎందుకంటే మనం చేసేది లేదు పెట్టేది లేదు అని ప్రతి దానికి ఇటు మేము ఫస్ట్ పెడతామని వెళ్ళిపోతారు. అదే. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు. అందువల్ల రేపు కనీసం పేపర్లో దొరికిపోతారు కదా ఇట్లాంటివి లేనప్పుడు. అవును అవును అవును. అందుకని మీరు ఇంటర్నేషనల్ అయినా చూడండి, ఇంచుమించు అన్ని పోయిస్తే సంతకాలలో ఫస్ట్ మన వాళ్ళు ఉంటారు టాప్ 10లోనే. కరెక్ట్. అది ఓకే. నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. యా. రెఫరెన్స్ అండి. మీరు సుప్రీంకోర్టు రివిజన్ కూడా చూడండి, 137లో ఉంటుంది సుప్రీంకోర్టు రివిజన్. అది ఆ రివిజన్ వేరు, ఈ రివిజన్ వేరు. దాంట్లో అయితే ఆర్డర్ ఇచ్చిన జడ్జెసే చూస్తారు. నేను కూడా వెళ్ళాను, నా ఒక పర్సనల్ కేసులో రివిజన్ బార్ కౌన్సిల్ మీద వేశాను. అది రివిజన్ కూడా వెళ్ళింది 137లో. కాంపిటీషన్ యాక్ట్లో రివిజన్ వెళ్ళిన కేసు నాదే ఫస్ట్. రివిజన్ దాకా వెళ్ళలేదు ఎవరు, నేను రివిజన్ కూడా వెళ్ళాను అనమాట. కరోనా టైంలో జరిగింది అది. ఓకే, ఇప్పుడు మన ట్రాన్స్ఫర్ కేసెస్ చూద్దాము. నెక్స్ట్ చాప్టర్ 31 కదా. ఓకే, అట్లా మీరు ఏ చాప్టర్ అయినా మీకు ఏ చాప్టర్ కావాలంటే అది దాంట్లో అర్థం కాని కాన్సెప్ట్ని రెండు సిమిలర్ కాన్సెప్ట్స్ డిఫరెన్స్ కూడా అడగవచ్చు. 406 పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ట్రాన్స్ఫర్. మన సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఎలా ట్రాన్స్ఫరింగ్ పవర్స్ ఉన్నాయో ఇంచుమించు ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సుప్రీం కోర్ట్ మే ట్రాన్స్ఫర్ ఏ కేస్ ఆర్ అప్పీల్ ఫ్రమ్ వన్ హై కోర్ట్ టు అనదర్, ఫ్రమ్ వన్ సబార్డినేట్ కోర్ట్ ఇన్ వన్ స్టేట్ టు అనదర్ ఇన్ ఏ డిఫరెంట్ స్టేట్ టు ఎన్జ్యూర్ జస్టిస్. Application may be made by the Attorney General or parties with reasonable apprehension of bias or interest. ఇప్పుడు ఇక్కడే ప్రభుత్వం మీద కొంతమంది అప్పుడు రాజకీయ కక్షలు ఎక్కువ ఉంటున్నాయి కదా అన్ని రాష్ట్రాల్లో. ఉన్నప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టుంటారు. మాకు ఇక్కడ న్యాయం జరగదండి, మాకు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళని తీసుకుపోయి అక్కడ కడపలో ఉన్న కేసు తీసుకెళ్ళి అక్కడ కర్ణాటకకు ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇంకో దగ్గరికి, మైసూర్కి అట్లా. అది సుప్రీంకోర్టుకి ఆ పవర్ ఉంది. 407 పవర్ ఆఫ్ హైకోర్టు ట్రాన్స్ఫర్ కేసెస్ అండ్ అపీల్స్. ఇది కూడా సిమిలరే, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, ఇక్కడ మా ఏరియాలో మా మీద ఇక్కడ జడ్జిలు కూడా భయపెడుతున్నారండి ఇక్కడ బీహార్లో అని అన్నా అనుకోండి, అప్పుడు అక్కడ ఇంటీరియర్ బీహార్ నుంచి వాడు ఎక్కడన్నా పాట్నాకి అట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చు హైకోర్టు. ఓకే, High Court can transfer cases from one sessions court to another or from one magistrate to another in the same state. 408 power of sessions judge to transfer cases and appeals. A sessions judge may transfer cases from one criminal court to another within his division. Okay, adi. The judge may act on report, application or sumo. మూడు రకాలుగా యాక్ట్ చేయొచ్చు. అండ్ రిపోర్ట్ అంటే మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా రిపోర్ట్ ఉన్నప్పుడు ఆర్ సుమోటు. 409 withdrawal of cases and appeals by sessions judges. Sessions judge can withdraw cases from any assistant or additional session judge may try or reassign them. Withdrawal అంటే వాళ్ళ దగ్గర నుంచి ఈయన కాల్ బ్యాక్ చేసి ఈయన ట్రై చేయొచ్చు, లేదంటే ఇంకొకరికి రీఅసైన్ చేయొచ్చు. Withdrawal of cases by judicial magistrates. Judicial magistrates may withdraw cases from another magistrate subordinate to him. ఆ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు ఉంటారు కదా, ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కేసు విత్డ్రా చేసి ఈయన చూడొచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలాంటివన్నీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో జరుగుతాయి. విత్డ్రావల్ బై ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆర్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ మే విత్డ్రా ఆర్ మేక్ ఓవర్ ప్రొసీడింగ్స్ ఫ్రమ్ వన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ టు అనదర్. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చేసేవి చాలా తక్కువ కేసులు ఉంటాయి, ఏదో వాళ్ళకి డిపాజిట్స్ కట్టడం అట్లాంటివి. అవి కూడా ఒక దగ్గర నుంచి ఇంకోరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాటిలో కూడా అప్పీల్స్ ఉంటాయి. రీజన్స్ టు బి రికార్డెడ్ 412. ఇది ఎక్కడైనా ఉంటుంది, ఎనీ అధికారి అయినా సరే. వెన్ ఎవర్ ఏ కేస్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ విత్డ్రాన్ అండర్ దిస్ చాప్టర్, రీజన్స్ మస్ట్ బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ టు ఎన్జ్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. ఎందుకు రీజన్స్ రాయాలంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మీరు ఎందుకు ఆ రీజన్ చేశారంటే ఏ కేసులో చూసినా సిమిలర్ రీజన్ ఉండాలి అప్పుడు, ఆ సిమిలర్ డెసిషన్ వచ్చినప్పుడు. అండ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, జడ్జి కూడా అకౌంటబులే ఉంటాడు. ఆయన జస్ట్ ఏదో సినిమాలో చెప్పినట్లు ఒక బొబ్బిలి బ్రహ్మన్ ఎలాగ అట్లా తీర్పు చెప్పేస్తే అయిపోదు, రీజనింగ్ ఇవ్వాలి. ఓకే,
అది దీంట్లో ఈ చాప్టర్లో ట్రాన్స్ఫర్స్లో. తర్వాత నెక్స్ట్ ఏమున్నది మనకి, ఎగ్జిక్యూషన్, సస్పెన్షన్, రెమిషన్ అండ్ కమ్యుటేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ 32. జస్ట్ చూడండి, నేను జస్ట్ నెక్స్ట్ అన్న అంతే, అది అర్థం చేసుకున్నది. ఒక హ్యూమన్ ఎలా అర్థం చేసుకుంటాడు, ఒక స్టూడెంట్ ఇప్పుడు క్వశ్చన్స్ టీచర్లు అడుగుతూ ఉంటారు కదా, అడిగినప్పుడు నెక్స్ట్ అంటే అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ పక్కన లేచి చదివేయాలి కదా, అట్లా అనమాట. నెక్స్ట్ అంటే నెక్స్ట్ చాప్టర్ ఇంతకుముందు ఎలా చేసిందో రిపిటేషన్. 413 to 435. 413 ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్. ఇది ఇంపార్టెంట్. సెంటెన్స్ ఆఫ్ డెత్ షల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ అన్లెస్ కన్ఫర్మ్డ్ బై ద హైకోర్ట్. అపాన్ కన్ఫర్మేషన్ ద సెషన్స్ కోర్ట్ ఇష్యూస్ ఎ వారెంట్. దాన్ని ఎగ్జిక్యూషన్ చేయమని వారెంట్ ఆఫ్ డెత్ సెంటెన్స్ అప్పుడు సెషన్స్ కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది ఆ జైలు వాళ్ళకి. 414 ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ పాస్డ్ బై మిలిటరీ కోర్ట్. ఇఫ్ పాస్డ్ బై కోర్ట్ మార్షల్, the central government decides the mode and place of execution. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది అప్పుడు. 415 postponement of execution pending appeal. Execution of death sentence is postponed if an appeal to Supreme Court is intended. హైకోర్టు డిసైడ్ చేసింది, వీళ్ళకి సెషన్ జడ్జికి వచ్చింది, ఇప్పుడు అతను మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తానంటే అంతవరకు అది పోస్ట్ పోన్ చేస్తారు. తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ కూడా పిటిషన్ ఉంటుంది. దాని నెంబర్ ఎంత, ఆర్టికల్ నెంబర్ గుర్తుంది ఎవరికైనా? డెత్ సెంటెన్స్ అప్పుడు పార్డనింగ్కి ఒకసారి డిస్కస్ కూడా చేసాం మనం. ఆర్టికల్ ఒకవేళ కాన్స్టిట్యూషన్ మీకు సిలబస్ లేకపోయినా కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ప్లీ బార్గెనింగ్ సార్? ప్లీ బార్గెనింగ్ కాదు, కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్ ఇచ్చారు కదా, ఆర్టికల్ నెంబర్ ఆర్టికల్ 72 ఒకసారి డిస్కస్ చేసాం మనం. దాన్ని మనం సైన్స్ కూడా లింక్ చేసి పెట్టాం కదా, నంబర్ గుర్తుందా? ఎస్ సార్, 353 అని ఒకటి జడ్జిమెంట్ అన్నారు. కాదు 72 అనేది వాడి పల్స్ మనిషి పల్స్ 72. ఆర్టికల్ 72 వాడికి డెత్ సెంటెన్స్ పడ్డది, వాడి పల్స్ మళ్ళీ కొట్టుకోవాలంటే ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్కి అప్పీల్ పెట్టుకోవాలి, మళ్ళీ పల్స్ 72 సార్లు కొట్టాలంటే అని అన్నాం కదా. అలా ఆర్టికల్ 72 అట్లా కొన్ని టిపికల్ నెంబర్స్ ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోండి కొన్ని. ఏదో ఒక మీకు తెలిసిన అదర్ సబ్జెక్ట్ తో కూడా. 50 to 78 ఏమో చెప్పారు కదా సార్? 72, ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే సార్, ఐ విల్ చెక్ ఇట్. ఓకే, తర్వాత 415 ఉందా, అయిపోయింది. 416 ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ డెత్ సెంటెన్స్. ఇది 416 కూడా స్పెషల్ కేసు. ఇది తాను వాళ్ళు రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో ఇది వచ్చింది. ఇప్పుడు తీసేశారు అసలు. ఇఫ్ ఏ ఉమెన్ సెంటెన్స్ టు డెత్ ఈస్ ఫౌండ్ ప్రెగ్నెంట్, హైకోర్టు మే కమ్యూట్ ద సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందనుకోండి, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇంకా ఆమె డెలివరీ చేస్తుంది, పిల్లలు పుట్టగానే ఇంతకుముందే ప్రొవిజన్ ఎలా ఉంటుంది అంటే డెలివరీ అయినాక ఆమెకి డెత్ సెంటెన్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఉంది. అప్పుడేంది మదర్ని చంపేస్తారన్నమాట పిల్లవాళ్ళు పుట్టగానే, అప్పుడు ఇంకా పనిష్మెంట్ కదా చైల్డ్కి. అందువల్ల ఏంటంటే ఆమెకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. హైకోర్టు మే కమ్యూట్ దట్ సెంటెన్స్. 417 ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. సెంటెన్స్ బిగిన్స్ ఇమ్మీడియట్లీ అన్లెస్ పోస్ట్పోన్డ్ ఆర్ సస్పెండెడ్. వారెంట్ ఈజ్ ఇష్యూడ్ టు ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ప్రిజన్. వాళ్ళకి వారెంట్ ఇస్తారు, ఎప్పుడైతే ప్రొనౌన్స్ అవుతుంది జడ్జిమెంట్ అప్పటి నుంచే లెక్క యాక్చువల్గా, అన్లెస్ అటు జడ్జి ఆర్డర్ ఇస్తే తప్పితే. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఆర్డర్ ఇందాక మీరు అన్నారు కదా, దాంట్లో రాయాలి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సెంటెన్స్ మే బి పోస్ట్పోన్డ్ ఫర్ ఫ్యూ మంత్స్, 1 month 2 months 3 months రాస్తారు. మీరు అన్నారు కదా అప్పీల్కి వెళ్ళలేదు అనుకని, ఈ విధంగా రాస్తుండొచ్చు వాళ్ళు. అప్పీల్కి వెళ్ళడానికి టైం ఇస్తూ ఒక పనిష్మెంట్ ఇంప్లిమెంటేషన్ని పోస్ట్పోన్ చేస్తారు, ఆ రకంగా టైం ఇస్తారనమాట వాళ్ళకి. 418 ఎగ్జిక్యూషన్ ఆఫ్, అది లిమిటేషన్ యాక్ట్ గురించి కాదు, అది ఆ యొక్క సెంటెన్స్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్ మెన్షన్ చేయడానికి అలా. 418 ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ఫైన్ ఇఫ్ నాట్ పెయిడ్ మే బి రికవర్డ్ త్రూ వారెంట్, అటాచ్మెంట్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్. వాళ్ళు పెనాల్టీ కట్టకపోతే అటాచ్మెంట్తో కూడా ఆస్తులు అటాచ్ చేసి తీసుకోవచ్చు, ఒక వారెంట్ ద్వారా తీసుకోవచ్చు, ఇంప్రిజన్మెంట్ చేసి తీసుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ విప్పింగ్. ఇంతకుముందు విప్పింగ్ ఉండేది బ్రిటిష్ టైంలో, అది పెట్టినప్పుడు. 419
Whipping was to be carried out in jail by a designated officer. This section is now inoperative post repeal of whipping as punishment. పనిష్మెంట్స్లో విప్పింగ్ తీసేశారు, అందువల్ల ఇంక దీనికి అవసరం లేదు నంబర్ వేయడం. 419. 420 సెంటెన్స్ ఆన్ ఎస్కేప్ ఆఫ్ కాన్విక్ట్. రూల్స్ ఫర్ సర్వింగ్ ఏ న్యూ సెంటెన్స్ ఆన్ ఎన్ ఎస్కేప్డ్ కాన్విక్ట్ ఏదర్ ఇమ్మీడియట్లీ ఆర్ ఆఫ్టర్ ఒరిజినల్ సెంటెన్స్. వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, తప్పించుకొని పోయాడు, మళ్ళీ వాడికి తప్పించుకోపోయిన దానికి ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇవ్వాలి కదా. అప్పుడు అది ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు, లేదంటే ఆ ఒరిజినల్ సెంటెన్స్ అయ్యాక పనిష్మెంట్ ఇవ్వచ్చు. 421 వారెంట్ ఫర్ లెవీ ఆఫ్ ఫైన్. మ్యాజిస్ట్రేట్ మే ఇష్యూ వారెంట్ ఫర్ అటాచ్మెంట్ అండ్ సేల్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ టు రికవర్ ఫైన్స్. మూవబుల్ ప్రాపర్టీని అటాచ్ చేసేసి వాళ్ళు ఏదైనా ఫైన్ కట్టాల్సి ఉంటే ఆ ఫైన్ కట్టించుకోవచ్చు. మన సివిల్ కేసులో కూడా చూస్తుంటాం, కొంతమంది ఈ కలెక్టర్ వాళ్ళు వీళ్ళంతా ల్యాండ్ అక్విజిషన్లో భూములు తీసేసుకుంటూ ఉంటారు, పేదవాళ్ళవి వీళ్ళవి. కానీ కాంపెన్సేషన్ ఎవరు ఇయర్స్ టుగెదర్. అప్పుడు లాయర్ల దగ్గరికి పోతే అప్పుడు లాయర్లు కొందరు తెలివిగా ఏం చేస్తారంటే ఆ కలెక్టర్ కార్ని అటాచ్మెంట్ పెడతారు. మూవబుల్ ప్రాపర్టీ కలెక్టర్ బెంచ్ని అటాచ్మెంట్, టేబుల్ అటాచ్మెంట్ పెడతారు. పెట్టినప్పుడు కలెక్టర్ కార్ అటాచ్ అయితే ఎంత షేమ్ఫుల్ అయిపోతుంది కదా, వెంటనే టక ఆర్డర్లు అయిపోయి వాళ్ళకి పేమెంట్స్ వస్తాయి అన్నమాట. సో ఇట్లాంటి టెక్నిక్లు కూడా తెలుసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు థిక్ స్కిన్గా ఉండి ఇట్లా ప్రాబ్లం చేసినప్పుడు ఆ థిక్ స్కిన్ ఎలా పియర్స్ చేయాలంటే ఇట్లాంటి టెక్నిక్లు పనికి వస్తాయి. ఓకే. 422 ఎఫెక్ట్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్. Suspension does not absolve liability to undergo sentence, only postpones execution temporarily. బట్ సెంటెన్స్ సస్పెండ్ చేసినంత మాత్రాన ఆయనకి పనిష్మెంట్ లేనట్టు కాదు. ఆ 3 months 6 months సస్పెండ్ చేస్తారు ఆ సెంటెన్స్. ఒక్కోసారి ఏదైనా స్టూడెంట్ ఉంటాడు, కోర్స్ అయ్యే వరకు సస్పెండ్ చేయొచ్చు. అట్లా ఒక లేడీ ఉంటుంది, డెలివరీ వరకు సస్పెండ్ చేయొచ్చు అట్లా, అంతే. 423 కంకరెంట్ రన్నింగ్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. కంకరెంటా మనకి ఎలక్ట్రిసిటీలో కూడా చెప్తారు, ప్యారలల్ సిరీస్ అని చెప్పి. కంకరెంట్ రన్నింగ్, ప్యారలల్ ఆర్ సిరీస్. కోర్ట్ మే ఆర్డర్ మల్టిపుల్ సెంటెన్సెస్ టు రన్ కంకరెంట్లీ, సైమల్టేనియస్లీ ఆర్ కాన్సిక్యూటివ్లీ, అంటే సిరీస్లీ, వన్ ఆఫ్టర్ ద అనదర్. వాడికి 3 రకాల నేరాలు ఉన్నాయి, 3 కలిపి విచారించారు, శిక్ష విధించారు. ఒక దాంట్లో 2 ఏళ్ళు, ఒక దాంట్లో 3 ఏళ్ళు, ఇంకో దాంట్లో 4 ఏళ్ళు పడ్డది. అప్పుడు ఎంత అయింది? 2, 3, 5, 5, 4, 9 ఏళ్ళు అయింది. అప్పుడు జడ్జి ఆర్డర్ ఇస్తే ద పనిష్మెంట్ షెల్ రన్ కంకరెంట్లీ, అంటే వాడు 4 ఏళ్ళే ఉంటాడు, హైయెస్ట్ పనిష్మెంట్ పీరియడ్. కాన్సిక్యూటివ్లీ అంటే 2, 3, 4 కలిపి మొత్తం 9 ఏళ్ళు ఉంటాడు. అది బేసిక్ డిఫరెన్స్. అది ఆర్డర్లో మెన్షన్ చేస్తారు. అది కూడా కంకరెంట్ అయింది కదా. 424 ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్విక్షన్ ఫర్ సెవెరల్ అఫెన్సెస్ అయినప్పుడు ప్రొవైడ్స్ హౌ డిఫరెంట్ పనిష్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ వన్ పర్సన్ ఈస్ కాన్విక్టెడ్ ఫర్ సెవెరల్ అఫెన్స్. మల్టిపుల్ నేరాలు ఉన్నాయి, ఇంతకుముందు దానికి లింక్డ్. ఇది కూడా మల్టిపుల్ నేరాలు ఉన్నప్పుడు వాటికి డిఫరెంట్ శిక్షలు ఉంటాయి. ఒకదానికి పెనాల్టీ, ఒకదానికి ఫైన్ ఉంటుంది, ఇంకో దానికి రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు, ఇంకో దానికి సింపుల్ ఉంటుంది. అట్లా. హూ ఇష్యూస్ వారెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్ పనిష్మెంట్కి వారెంట్ ఇవ్వాలి. సెషన్స్ జడ్జి ఆర్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ CJM ఈజ్ కాంపిటెంట్ టు ఇష్యూ ఎగ్జిక్యూషన్ వారెంట్. పనిష్మెంట్ ఆయన శిక్ష విధించాక దానికి మనకి డిక్రీ అని వస్తుంది కదా సివిల్ కేసెస్లో, ఎగ్జిక్యూటివ్ పార్ట్ అనమాట, అది ఇంప్లిమెంటేషన్ పార్ట్. అట్లాగే సెంటెన్స్ ఇచ్చినప్పుడు జడ్జిమెంట్ అంతా వాళ్ళ కాపీ అవసరం లేదు, ఆ వారెంట్ ఇచ్చేసి ఇన్నేళ్ళు జైలు శిక్ష, పలానా శిక్ష అని దాంట్లో మెన్షన్ చేస్తే చాలు. సస్పెన్షన్ పెండింగ్, ఎందుకంటే అధికారులకి ఆ జడ్జిమెంట్ అంతా అర్థం కాదు కదా అందరికీ, అది ఎత్తుక్కోవాల్సి, ఎక్కడ ఎత్తుక్కోవాలి, ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఏం చేయాలి, అంతవరకు ఆ వారెంట్ ఒక కాగితం ఇచ్చేస్తే దాన్ని బట్టి ఆయన యాక్ట్ అవుతాడు. సస్పెన్షన్ పెండింగ్ అప్పీల్ బై కన్విక్టెడ్ పర్సన్. అప్పలేట్ కోర్టు మే సస్పెండ్ సెంటెన్స్ అండ్ రిలీజ్ అక్యూజ్డ్ ఆన్ బెయిల్ అంటిల్ అప్పీల్ ఇస్ డిస్పోజ్డ్. అప్పీల్ అయ్యే వరకు కూడా అతను కావాలంటే బెయిల్ మీద కోర్టు పంపిస్తుంది. ఒక్కోసారి ఆల్రెడీ బయట ఉన్నవాడిని కూడా అరెస్ట్ కూడా చేయొచ్చు అప్పీల్లో. సెంటెన్స్ ఆన్ అఫెండర్ ఆల్రెడీ సెంటెన్స్, ఇది ఇక్కడ ఇచ్చారు. కోర్ట్ కెన్ డిసైడ్ ఇఫ్ ద న్యూ సెంటెన్స్ విల్ రన్ కాన్సిక్యూటివ్లీ ఆర్ కంకరెంట్లీ విత్ ద ఎర్లియర్ వన్. సెంటెన్స్ ఆన్ అఫెండర్ ఆల్రెడీ సెంటెన్స్డ్, వాడు ఆల్రెడీ సెంటెన్స్ అయినాడు. కోర్ట్ కెన్ డిసైడ్ ఇఫ్ ద న్యూ సెంటెన్స్ విల్ రన్ కంకరెంట్లీ ఆర్ కాన్సిక్యూటివ్లీ ఆర్ కంకరెంట్లీ. కాన్సిక్యూటివ్ అంటే వన్ ఆఫ్టర్ ద అనదర్, కంకరెంట్లీ అంటే ప్యారలల్గా, అంటే వాటిలో లాంగెస్ట్ పనిష్మెంటే ఉంటుంది. సెట్ ఆఫ్
ఫర్ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్. వాడిని అప్పుడే కేసు విచారణలోనే ఒక 6 నెలలు జైల్లో ఉంటాడు. అప్పుడు టైమ్ స్పెంట్ ఇన్ జైల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ట్రయల్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ టోటల్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. అతనికి 3 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది, 6 నెలలు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అప్పుడు ఆ 2.5 సంవత్సరమే బ్యాలెన్సే ఉంటాడు. ఆల్రెడీ 6 నెలలు ఉన్నారు కదా, మైనస్ చేయాలి. అది న్యాచురల్ జస్టిస్ అనమాట. 428 set off for period of detention. Time spent in jail during investigation or trial is deducted from total sentence of imprisonment. ఇది ఇప్పుడు చూసింది అదే 28. 429 set off in multiple sentence cases. Applies when a person has multiple convictions. Clarifies how set off works. అతను జైల్లో మల్టిపుల్ కేసెస్లో ఉన్నాడు, రకరకాల జైల్స్లో ఉన్నాడు. ఆ కేసులన్నీ విచారణ అయినాయి. అప్పుడు ఈ సెట్ ఆఫ్ ఏ జైల్లో ఏ కేసుకున్నాడో దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో దీంట్లో ఇచ్చారు. 428 అండ్ 429 కలిపి చూసుకోవాలి. 430 నో రెమిషన్ వితౌట్ అథారిటీ. నో రెమిషన్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ అలౌడ్ అన్లెస్ స్పెసిఫికల్లీ పర్మిటెడ్ బై లా ఆర్ కోర్టు. రెమిషన్ అంటే సెంటెన్స్ తగ్గించడం. అప్పుడు కోర్టు ఏమైనా లా అన్నా పర్మిట్ చేయాలి సెంటెన్స్ తగ్గడం, ఇలాంటి కోర్టు అన్నా తగ్గియాలి. లా అంటే మన లా లీగల్ ప్రొవిజన్స్ ఉండాలి. ఇలాంటి గవర్నమెంట్ అన్నా కొంత రెమిషన్ ఇవ్వాలి, ఇలాంటి కోర్టు అన్నా ఇవ్వాలి. 431 మనీ పేయబుల్ బై వన్ ఆఫ్ సెవరల్ పర్సన్స్. క్లారిఫైస్ ఎగ్జిక్యూషన్ when multiple persons are ordered to pay money jointly or severally. గ్యాంగ్ రేప్ అలాంటి వాటిలు ఉంటాయి, అందరూ కలిసి చేస్తారు. అప్పుడు కొందరు డబ్బులు కట్టలేరు, వాళ్ళు డబ్బులు లేదు కానీ రేప్ చేయడానికి అయితే వచ్చేస్తారు. అట్లాంటప్పుడు ఎవరు మనీ పేయబుల్ బై వన్ ఆఫ్ సెవరల్ పర్సన్స్, జాయింట్లీ అండ్ సెవరల్ లైబుల్ అన్నప్పుడు ఒక్కడైనా కట్టాల్సి వస్తుంది. 432 పవర్ టు సస్పెండ్ ఆర్ రెమిట్ సెంటెన్స్. గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ మే సస్పెండ్ ఎగ్జిక్యూషన్ ఆర్ రెమిట్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కండిషనల్లీ ఆర్ అన్కండిషనల్లీ. కండిషనల్లీ ఆర్ అన్కండిషనల్లీ ఆ సెంటెన్స్ని వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు ఎగ్జిక్యూషన్, ఆర్ రెమిట్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. డిఫరెన్స్ చూద్దాం. రెమిటెన్స్ అండ్ అదర్స్, అక్విట్టల్ అలాంటివి మైనర్ డిఫరెన్స్ ఉంది. సస్పెన్షన్ అండ్ రెమిటింగ్. పవర్ టు కమ్యూట్ సెంటెన్స్ 3 రకాలు ఉన్నాయి. వేరియస్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. కమ్యూట్, రెమిట్ అట్లాంటివన్నీ, అవన్నీ డిఫరెన్స్ చూద్దాం. అప్రోప్రియేట్ గవర్నమెంట్ కెన్ కమ్యూట్ డెత్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. కమ్యూటేషన్ అంటే ఒకదాని బదులు ఇంకోటి చేయడం, అంటే జనరల్గా లోయర్ ఇవ్వడం. డెత్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్కి గవర్నమెంట్ కమ్యూట్ చేయగలదు 433 ప్రకారం. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటే 14 years రిగరస్ ఆర్ సింపుల్గా మార్చగలదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటే సింపుల్గా మారుస్తుంది. ఇంప్రిజన్మెంట్ ఉంటే ఫైన్గా కూడా మార్చవచ్చు. 433 రిస్ట్రిక్షన్ ఆన్ పవర్స్ ఆఫ్ రెమిషన్. ఇన్ కేసెస్ వేర్ లైఫ్ సెంటెన్స్ ఈజ్ ఫర్ అఫెన్సెస్ పనిషబుల్ బై డెత్, మినిమం 14 years ఇంప్రిజన్మెంట్ ఈజ్ మ్యాండేటరీ బిఫోర్ రిలీజ్. 14 years బిఫోర్ రిలీజ్ చేయడానికి లేదు, గవర్నమెంట్ పవర్ ఉంది అని ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేయడానికి లేదు. ఓకే. 434 కంకరెంట్ పవర్స్. బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మే ఎక్సర్సైజ్ పవర్స్ అండర్ 432 అండ్ 433. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని కేసెస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, స్టేట్కి కూడా దాంట్లో కంకరెంట్ పవర్ ఉంటుంది. 435 కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ సర్టన్ కేసెస్ లైక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేటెడ్ బై సిబిఐ ఆర్ కమిటెడ్ అండర్ సెంట్రల్ యాక్ట్స్. స్టేట్ గవర్నమెంట్ మస్ట్ కన్సల్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బిఫోర్ రెమిషన్ ఆర్ కమ్యూటేషన్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకున్న కేసెస్లో కూడా కస్టమ్స్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు కూడా ఉంటారు కదా, కొన్ని కేసులు వాళ్ళు విచారించినాయి. అవన్నీ పోయి స్టేట్ గవర్నమెంట్ మేము రిలీజ్ చేసేస్తామండి, వీళ్ళంతా మా వాళ్ళు అని చెప్తే కుదరదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టేషన్ తీసుకోవాలి, వాళ్ళని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని వేరియస్ పదాలు ఉన్నాయి కదా, రెమిషన్ ఒకటి ఉంది, ఇంకోటి ఏముంది, కమ్యూటేషన్ ఉంది, ఇంకేమున్నాయి పదాలు. పార్డను, రెమిషను, కమ్యూటేషను, ఇంకా ఇంకా మల్టిపుల్ ఉన్నాయి. అవన్నీ కొన్ని ఇస్తుంది మనకి. కాన్స్టిట్యూషన్లో చూస్తే 72 కింద చాలా పదాలు వస్తాయి దానికి. రెస్పైట్ కూడా ఉంది. పార్డన్, రెమిషన్, కమ్యూటేషన్, రెస్పైట్.
ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పదాలు. ఇంతటితో ఆపేస్తాము ఇది చూశాక. రెమిషన్ నెక్స్ట్ టైం ఉన్నది. బెయిల్స్ ఉన్నాయి, తర్వాత రేపు చూద్దాం అవి. అంతటితో అయిపించేయచ్చు రేపు వీలైతే. ఈ పదాలు చూద్దాం. పార్డన్, రెమిషన్, కమ్యూటేషన్, రెస్పైట్, రిప్రీవ్ అలా పదాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి కింద బాటంలో. పార్డన్ అంటే ఎంటైర్ కాన్విక్షన్ అండ్ సెంటెన్స్ వైప్డ్ అవుట్, కంప్లీట్గా వాడిని వదిలేస్తారు ఫ్రీగా, టోటల్లీ ఫ్రీ. పార్డన్ అంటే అది. కమ్యూటేషన్ అంటే ఒక పెద్ద పనిష్మెంట్ నుంచి చిన్న పనిష్మెంట్ ఇవ్వడము, డెత్ నుంచి లైఫ్, రిగర్స్ నుంచి సింపుల్ ఇంప్రిజన్మెంట్ అలాగా. రెమిషన్ అంటే లైఫ్ సెంటెన్స్ రెడ్యూస్ టు ఏ టర్మ్ ఆఫ్ ఇయర్స్, ఎగ్జాంపుల్ 20 years. అదే పీరియడ్ ఉంది అంటే కమ్యూటేషన్లో ఒక టైప్ నుంచి ఇంకో టైప్ ఇస్తారు, రెమిషన్లో ఒక లెంగ్త్ తగ్గిస్తారు. పొడుగ్గా లెంగ్త్ ఒక 20 ఏళ్ల పనిష్మెంట్ ఉంది, 14 ఏళ్ళకి తగ్గించడం, కుదించడం రెమిషన్. రెస్పైట్ అంటే పనిష్మెంట్ రెడ్యూస్డ్ డ్యూ టు మెంటల్ ఇల్నెస్ ఆర్ ప్రెగ్నెన్సీ, అలాంటిప్పుడు రెస్పైట్ కాస్త రిలీఫ్ ఇస్తారు. ఇంకోటి సస్పెన్షన్ కూడా ఉంది, అదే పనిష్మెంట్ ఉంటుంది అతనికి ఎంత పనిష్మెంట్ ఇస్తే, కాకపోతే ఇంప్లిమెంటేషన్ని సస్పెండ్ చేస్తారు, అంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారు పనిష్మెంట్. రిప్రీవ్, ఎగ్జిక్యూషన్ స్టేడ్ పెండింగ్ సుప్రీంకోర్టు అప్పీల్. ఇది రిప్రీవ్ కూడా సస్పెన్షన్ లా భాగమే ఉంటుంది. ఎగ్జిక్యూషన్ స్టేడ్ పెండింగ్ సుప్రీంకోర్టు అప్పీల్ రిప్రీవ్కి ఇచ్చారు. సస్పెన్షన్ అంటే ఎక్కడ ఉన్నా సస్పెన్షన్ ఉంటుంది, ఫర్ ఎనీ రీజన్ సస్పెండ్ చేయొచ్చు. అతను ఒక స్టూడెంట్ అయినా సస్పెండ్ చేయొచ్చు, ఎగ్జామ్స్ ఉన్నాయని, లేకుంటే వేరే ఇంకొక కోర్టులో అప్పీల్ ఉందైనా సస్పెండ్ చేయొచ్చు, లేకుంటే ఏదైనా సిక్ పర్సన్ అయితే కూడా ఆ ట్రీట్మెంట్ కోసం సస్పెండ్ చేయొచ్చు, అలా దేనికైనా సస్పెండ్ చేయొచ్చు. ఇవి థింగ్స్. Section 432 empowers the state to suspend, remit sentence. 433 empowers state to commute sentence. 72 president and article 121 governor. ఇక్కడ వచ్చేసి చూడండి. Provide constitutional mercy powers which override statutory limitations. ప్రెసిడెంట్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్కి ఫుల్ పవర్స్ ఉందని ప్రెసిడెంట్ ఆర్బిటరీగా ఇష్టమైన వాళ్ళకి ఇవ్వకూడదు, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేయాలి. అప్పుడే ప్రాపర్ డ్యూ ప్రొసీజర్ ప్రకారం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు కదా, ఆ రికమెండ్ చేసినవే ప్రెసిడెంట్ ఇవ్వాలి, కానీ ఆయన అంతటా ఆయన నేను క్షమాభిక్ష పెట్టేస్తున్నానని ఒక కింగ్ లాగా పెట్టడానికి లేదు. అవన్నీ జస్ట్ అలా ఇచ్చారు పవర్స్ ప్రొసీజర్లుగా. అది సరే అండి, ఇంతటితో ఆపేద్దాం ఈరోజు. మళ్ళా రేపు చూద్దాం 7 to 8:30. ఓకే ఓకే, షేరింగ్ ఆపుతాను ఫస్ట్. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో డిస్కస్ చేద్దాము, లేదంటే క్లోజ్ చేసేస్తాను.